యేసుని ఆరాధింతుం, పరిశుద్ధ హృదయతో ఆరాధింతుం, సాగిల పడినే ఆరాధింతుం, పరిశుద్ధ హృదయతో ఆరాధింతుం, సాగిల పడినే ఆరాధింతుం, ఆరాధింతుం నేను ఆరాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, ఆరాధింతుం నేను ఆరాధింతుం, ప్రభు యేసుని ఆరాధింతుం, చూచువాడా ఆరాధింతుం, కాపాడువాడా ఆరాధింతుం, చూచువాడా ఆరాధింతుం, కాపాడువాడా ఆరాధింతుం, ఆరాధింతుం నేను ఆరాధింతుం, ప్రభు యేసుని 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 ఆరాధింతుం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి నేను చదువుతాను. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈరోజు నేను ఆరాధన గురించి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. దేవుని స్తుతించడం లేదా దేవుణ్ణి ఆరాధించడం గురించి. ఎందుకంటే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. మన సంఘాల్లో మనం కూడుకున్నప్పుడు అది ఎలాంటి కూడికైనా సరే ఖచ్చితంగా పాటలు అనేటువంటివి ఉంటాయి. అంటే పాటలు అనడం కంటే స్తుతి ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఉంటుంది. అది ఈవెన్ జ్ఞాపకార్థ కూడికల్లో కూడా మనము పాటల ద్వారా దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. దేవుని యొక్క మాటలతో ఉన్నటువంటి పాటలు మనం పాడుతున్నప్పుడు ఏవో కొన్ని విషయాలను పాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పాటలు అనేటువంటివి వాక్యానికి ముందు కొంత సమయము, ఏదో అందరూ వచ్చే వరకు పాటలు పాడాలి కాబట్టి అని పాటలు పాడేది కాదు. అది మనందరికీ బహుశా తెలిసింది, నేను చాలాసార్లు చెప్పాను. కాబట్టి పాటలు అనేటువంటి ఏదో వాక్య పరిచయం అంటే ముఖ్యమైనటువంటి కార్యం కాబట్టి ఈలోపు అందరూ వచ్చే వరకు టైం కవర్ చేయడానికి పాటలు పాడతామనేటువంటిది కాదు. యాక్చువల్గా మనం పాటలు అంటాం కానీ అది జనరల్గా మనం వాడేటువంటి పదం, కానీ అసలు యాక్చువల్గా ఆత్మ సంబంధమైన కార్యము కాబట్టి అది యాక్చువల్ నిజంగా మనం చూసుకున్నట్లయితే దాన్ని స్తుతి ఆరాధన అనాలి. మన పాటను జనరల్గా అంటున్నాం, అది తప్పేమీ కాదు. కానీ యాక్చువల్గా బైబిల్లో మనం చూసుకున్నప్పుడు దాని స్తుతి ఆరాధన అనేటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశంతో దానికి ఆ పేరు పెట్టబడింది. ఇప్పుడు అందుకని చూడండి, మనము చర్చిలో మనం పాడుతున్న కేవలం పాటలలాగా చూడకూడదు. అవి పాటలా చూస్తున్నప్పుడే మనకి అందులో ఉన్నటువంటి ఆత్మీయత మనకి అర్థం కాదు, దాన్ని మనం గుర్తించలేము, దాన్ని మనం చూడలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే పాటలు అంటే దాన్ని పాటలుగా కాకుండా స్తుతి ఆరాధనలాగా చూస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అందులో ఒక వాక్య పరిచర్యలో ఎంతైతే ప్రాముఖ్యత మనం ఇస్తున్నామో అంతే ప్రాముఖ్యతని స్తుతి ఆరాధన కూడా మనము ఇస్తాం. ప్రాబ్లం ఏంటంటే వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అది నేను చాలా చెప్పని చూస్తారు, వాక్యం అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది, అందులో డౌటే లేదు. కానీ వాక్యము ప్రాముఖ్యము అని అంటున్నాం కాబట్టి, వాక్యానికి ముఖ్యత్వం ఇస్తున్నాం కాబట్టి అని వేరే దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను తగ్గించవలసిన అవసరం
లేదు. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది. వాక్య ప్రాముఖ్యత వాక్యానికి ఉంది, ప్రార్థన యొక్క ముఖ్యత్వం ప్రార్థనకి ఉంది. అలాగునని ఆరాధన యొక్క ముఖ్యత్వం కూడా దానికి ఉంది. దాని ప్రయారిటీ దానికి ఉంది, దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది. అందుకని యేసుక్రీస్తు ఆరాధన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆరాధన గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు యూదులతో ఆ మాట మాట్లాడట్లేదు, ఒక సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ఆ మాటని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, దాంట్లో ఆలోచించండి. నిజంగా ఆరాధన అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి దేవుడు ఆలోచించడం మనం అర్థం చేసుకోవాలి. ఆరాధన గురించి ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే యేసుక్రీస్తు మధ్య ఒక ఆమె మధ్య డిస్కషనే జరిగింది. ఎక్కడ కూడా యేసుక్రీస్తు శిష్యులుగా అన్ని రీతిగా వాక్యాలు ఉపమాన రీతిగా బోధించారు, కానీ ఎక్కడో కూడా మనము ఆయన ఆరాధన గురించి జనరల్ చెప్పడం బైబిల్లో మనం చూడం స్వార్థల్లో. కానీ ఒక సమరయ స్త్రీ దగ్గర యేసుక్రీస్తు ఆరాధన గురించి మాట్లాడుతూ, ఆరాధన నిజంగా అసలు ఈ ఆరాధన అంటే ఏంటి అనేటువంటి దాంతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు అక్కడ. అందుకని చూడండి, ఆరాధన గురించి మనం కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. ఆరాధన ఎంత ప్రాముఖ్యమో తెలియట్లేదు. ఎందుకు ప్రాముఖ్యం అంటున్నామంటే ఏదో పాటలు పాడాలి కాబట్టి, అది ఇంపార్టెంట్ కాబట్టి పాటలు పాడాలని కాదు. అలా చేయటం ద్వారా కొన్ని ఆత్మీయ కార్యాలు మన హృదయాల్లో, మన జీవితాల్లో జరుగుతుంది. దాన్ని మనం మిస్ అవుతాం. స్తుతి ఆరాధన మనం చేయనప్పుడు, లేదా దేవుని నిజంగా ఆరాధించలేనప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆ స్తుతి ఆరాధన ద్వారా జరగాల్సినటువంటి కొన్ని కార్యాలు, మనలో దేవుడు చేయాలనుకున్నటువంటి కొన్ని కార్యాలు మన జీవితంలో జరగవు. ఉదాహరణకి బెస్ట్గా మనం చెప్పుకుంటే, స్తుతి ఆరాధన ద్వారా దేవుడు యాక్చువల్గా ఏం జరిగిస్తాడంటే, తన యొక్క సన్నిధిని తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు. ఇప్పుడు అంతే చూడండి ఇక్కడ. అందుకని చూడండి, నిజంగా కనుక ఆరాధించేటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఏ ఒక్క విశ్వాసకైనా కనుక ఉంటే, వాళ్ళు ఏం గ్రహిస్తారంటే, వాళ్ళు ఊరిని క్యాజువల్గా పాటలు పాడేస్తే వాళ్ళకి తృప్తి ఉండదు. ఏదో ఒక టైంలో కనుక నిజంగా దేవుని స్తుతించి నిజంగా దేవుని ఆరాధించుంటే, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దేవుని యొక్క సన్నిధిని నిజముగానే వాళ్ళు అనుభవిస్తారు. అది జస్ట్ ఒక ఫీలింగ్ కాదు, అది ఎమోషనల్ ఫీలింగ్ కాదు, అది నేను ఫీల్ అయ్యానన్నాను కాదు. అది ఆత్మలో దేవుని మనం చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక టైంలో ఎప్పుడన్నా ఒక్కసారైనా సరే కనీసం కనుక మనకు జరుగునుంటే, అది ఆ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుంటే, నాకు ఇంకా అలాంటిది ఇంకెక్కువగా నాకు ఎక్స్పీరియన్స్ కావాలి అనేటువంటి ఒక ఆశని, ఆ అనుభవము మనకు కలిగిస్తూ ఉంటుంది, ఆశను పెంచుతూ ఉంటుంది అది. అందుకే ఒక్కసారి కనుక నిజంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మరలా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక ఆశ ఖచ్చితంగా మనలో వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, చాలా సందర్భాల్లో మనము చాలా కాలం చర్చకు వస్తుంటాం, చాలా కాలం పాటలు పాడుతుంటాం, మనకు పాటలు తెలుసు కానీ దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడం చాలామంది క్రిస్టియన్స్కి తెలియదు. అది తెలియదు కాబట్టి పాటలు కేవలం పాటలుగా ఉంటాయి, కానీ అదొక రకమైన ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన ఒక ఎక్స్పీరియన్స్. అదొక ఆత్మ సంబంధమైన ఒక అట్మాస్ఫియర్లోకి మనం వెళ్తున్నాం, ఒకలాంటి స్థితిలోని మనం ప్రవేశిస్తున్నాం పాటల ద్వారా అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. మనం పాటలు పాడుతున్నప్పుడు మనం నోడుతూనే పాటలు స్టార్ట్ చేస్తాం, కానీ పాడుతుండగా నిజంగా మనసు పెట్టి కనుక కార్యం చేస్తే, ఏదో ఒకవేళ కనుక మనం గంట పాటలు పాడామనుకున్న గంటలో ఏదో ఒక టైంలో యాక్చువల్గా మనం ఒక ఆత్మ సంబంధం, ఒక స్థితిలోనికి దేవుడు మన ఆత్మని లేపుతాడు, లిఫ్ట్ చేస్తాడు దేవుడు మనం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, ఆ మూమెంట్ వచ్చినప్పుడు మనం యాక్చువల్గా దేవునికి సన్నిధి అనుభవిస్తాం మనం. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏంటంటే, వాక్యాన్ని విన్నప్పుడు మనం బహుశా సంతోషిస్తున్నాం, బాగానే ఉంటుంది, కానీ యాక్చువల్గా ఈ స్తుతి ఆరాధన కూడా ఒక మంచి అనుభవాన్ని మనకి ఇస్తుంది అనే విషయాన్ని మనం మిస్ అవుతున్నాం. బహుశా వాక్యాన్ని అందరూ వింటారు, అందరూ వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, కానీ అలాగని అందరూ కూడా వచ్చిన ప్రతి వాళ్ళు, వాక్యం వినడానికి వచ్చిన ప్రతి వారు కూడా ఆ వాక్య పరిచర్యకు ముందు జరిగినటువంటి స్తుతి ఆరాధన అందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించారు, ఆ ఆత్మీయతను వాళ్ళు గ్రహించారు అని గ్యారంటీగా మనం చెప్పలేము. ఎందుకంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఆత్మ సంబంధ దానిలోనికి షిఫ్ట్ అవుతారు, ట్రాన్స్ఫర్ అవుతారు. చూడండి, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఇది మనకి దేవుని సన్నిధి నిజంగా అనిపించిన మంచి ఎక్స్పీరియన్స్. అందుకనే దాన్ని మనం మిస్ అవ్వకూడదు. మనం చర్చకు వచ్చామంటే కేవలం వాక్యం ఒక్కటే వినడానికి వచ్చాం, దేవుడు కేవలం మాట్లాడతాడు కాబట్టి దేవుడు దేవుని యొక్క స్వరం వింటున్నాననే కాదు, దేవుని యొక్క సన్నిధి నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకే చూడండి, దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే, యాక్చువల్గా నువ్వు ఆ స్థితిలోనికి వెళ్ళినప్పుడే, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అటువంటిది నువ్వు గ్రహించినప్పుడే, అందులోనికి పాటలో నువ్వు వెళ్ళినప్పుడే, అక్కడ నువ్వు దేవుని యొక్క స్వరం కూడా వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. నువ్వు సడన్గా వాక్యం వింటున్నప్పుడు సడన్గా దేవుడే నీకు ప్రత్యక్షం అయిపోయినట్టు నీకేం అనిపించదు. చాలా సందర్భంలో వాక్యం మనం వినుచున్నప్పుడు కేవలం ఒక పాస్టర్ గారు, ఒక ప్రసన్న కుమార్ వాక్యం చెప్పినప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే, నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేదు కాబట్టి, జస్ట్ ఒక ప్రసంగికుడు ప్రసంగం చేసి నువ్వు ప్రసంగాన్ని విన్నావు. కానీ అదే కనుక నిజంగా విషయం అర్థం చేసుకొని, పాటల్లోనే ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకొని, ఆ పాటలో నిజంగా దేవునికి సన్నిధిలో కనుక వెళ్తే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నేను ఉన్నాన్న విషయాన్ని గ్రహించినప్పుడు,
అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వరం నువ్వు చాలా సులువుగా గ్రహించగలుగుతావు, నువ్వు సులువుగా వినగలుగుతావు. అంటే చాలా సందర్భంలో మనం వాక్యాన్ని సరిగ్గా వినలేకపోవడానికి కూడా ఒక కారణం ఏమి ఉండొచ్చు అంటే, నువ్వు కరెక్ట్గా స్టార్ట్ చేయాల్సినట్టుగా నువ్వు స్టార్ట్ చేయలేదు, ప్రారంభించవలసినట్టుగా నువ్వు ప్రారంభించలేదు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలో నువ్వు అలా స్టార్ట్ చేయలేదు, ఆత్మస్తంభం ఒక ఉద్దేశంతో. అందుకనే కొన్ని సందర్భంలో వాక్యం కూడా కొన్నిసార్లు వ్యర్థమైపోతుంటుంది మనకు. అందుకని యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నారు, ఒకసారి చదివి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకొని ముందుకు మనం వెళ్దాం. యేసుక్రీస్తు మాట్లాడుతూ 21వ వచనంలో అంటున్నారు, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద నేనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట ఇక్కడ చూడండి అంటున్నారు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. యేసుక్రీస్తు మాట అన్నట్టు ఒకసారి ఆలోచించండి. ఒక మాట చెప్పే ముందు యేసుక్రీస్తు ఆమెతో అంటారు, అమ్మ నేను చెప్పేది ఒకసారి నమ్ము, నా మాటను నమ్ము అన్నారు. ఏంటంటే మీరు ఆరాధిస్తున్నారు కానీ మీకు తెలియనటువంటి దానిని మీరు ఆరాధిస్తున్నారు. ఒకసారి దాన్ని ఆలోచించండి, మీకు తెలియనటువంటి దానిని ఆరాధిస్తున్నారు అంటే ఒక మనిషి తెలియనటువంటి ఒక దానిని మనిషి ఆరాధిస్తాడా? ఇప్పుడు చూడండి, అక్కడ యాక్చువల్గా స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే, అమ్మ నా మాట నమ్ము, మీకు తెలిసిన దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం అంటే ఆ మాట మనకు అర్థమవుతుంది. మీకు తెలిసిన దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నామంటే మనకు అర్థం అవుతుంది. కానీ యేసుక్రీస్తు అమ్మ మీకు తెలిసిన దాన్ని మీరు ఆరాధిస్తున్నారు అనలేదు, మీకు తెలియనటువంటి దానిని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాము. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ప్రపంచంలో ప్రతివారు దేన్నో ఒక దాన్ని ఆరాధిస్తున్నారు. క్రిస్టియన్స్ మాత్రమే ఆరాధన అనేటువంటి దానిలో ఇన్వాల్వ్ అవుతారనేటువంటిది కాదు. ప్రపంచంలో ప్రతివారు దేన్నో ఒక దాన్ని ఎవరినో ఒకరిని ఆరాధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అలా ఎలా జరుగుతుందండి అని మీరు అనుకోవచ్చు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆరాధన అనేటువంటి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అనేటువంటి ఆ యొక్క ఆశ, నా కోరిక, నా స్వభావాన్ని, దాన్ని యాక్చువల్గా దేవుడు మనిషి యొక్క స్వభావంలోనే ఉంచాడు. అది మనిషి యొక్క స్వభావంలోనే ఉంది కాబట్టి మనిషి అంటే ప్రతివాడు కూడా ఎక్కడున్నా సరే దేనిలో ఒకదానికి ఖచ్చితంగా ఆరాధిస్తాడు. ఎందుకంటే మనిషి ఆరాధించడానికి కూడా దేవుడు మనిషిని నియమించాడు. మనిషిని దేవుడు తన కోసం చేశాడు కాబట్టి, తన కోసం చేసిన దేవుడు మనిషి తనను ఆరాధించాలని, తనను స్తుతించాలని దేవుడు చేశాడు. ఆ ఆశన కోరికను స్తుతించేటువంటి ఆ లక్షణాన్ని దేవుడు మనిషిలో పెట్టాడు. అందుకనే ఇప్పుడు మనిషి ఎక్కడైనా సరే ఉండండి, ఖచ్చితంగా మనిషి దేనిలో ఒక దాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. ఎందుకు అని అడిగితే, మనిషిలో ఆ నేచర్ ఉంది, ఆ స్వభావం ఉంది. ఆ స్వభావం దేవుడు పెట్టాడు కాబట్టి మనిషి దేన్ని ఆరాధించకుండా ఉండలేడు. ఇంకా చెప్పండి, ఇక్కడ వేసి అన్నారు, మీకు తెలియనటువంటి దానిని మీరు ఆరాధిస్తారంటున్నారు. ఇంకా చెప్పాలంటే దాని ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది నిజంగా నాస్తికులు ఉంటారు, వాళ్ళు దేవుడిని నమ్మరు. దేవుడే లేడండి, దేవుడు లేడు, దెయ్యము లేదు అంటారు వాళ్ళు. కానీ మీకు తెలుసు, వాళ్ళు కూడా దేన్ని ఒక దాన్ని ఆరాధిస్తారు. వాళ్ళు కూడా దేని దాన్ని ఆరాధిస్తారు. బహుశా వాళ్ళు సైన్స్ని ఆరాధిస్తారు, ఎందుకంటే సైన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు. సైన్స్కి అర్థం కాకపోతే, సైన్స్ యొక్క ఆ లిమిటేషన్స్లోనికి, సైన్స్ యొక్క జ్ఞానంలోనికి కనుక దేవుని యొక్క కార్యాలు కనుక అందులోనికి రాకపోతే దేవుని కూడా వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు దేవుని అర్థం చేసుకుని ట్రై చేస్తారు, కానీ సైన్స్ దృక్పథంతో అర్థం చేసుకుని ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఆ సైన్స్ ప్రకారం ఆ పరిధిలోనికి, ఆ జ్ఞానంలోనికి ఆత్మీయ విషయాలు, దైవ సంబంధ విషయాలు ఆ పరిధిలోనికి రావో, లేదా వాళ్ళకి అర్థం కాదో, అప్పుడు వాళ్ళు దేవుని వదిలే సైన్స్ గట్టిగా పట్టుకుంటారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు దేవుని కంటే వాళ్ళు సైన్స్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పండి, వాళ్ళు యాక్చువల్గా సైన్స్ని వాళ్ళు ఆరాధిస్తారు, దేవుని కూడా పక్కన పెట్టేస్తారు. అంటే అర్థం ఏంటంటే, దేవుని నమ్మనటువంటి వాళ్ళు కూడా దేన్నో ఒకదాన్ని ఖచ్చితంగా ఆరాధిస్తారు. ఎందుకంటే మనిషిలో ఆ స్వభావము ఉంది. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు అన్నారు, అమ్మ మీకు తెలియనటువంటి దానిని మీరు ఆరాధిస్తున్నారు. తెలియకుండా కూడా మనము ఆరాధిస్తూ ఉండొచ్చట. దేన్ని ఆరాధిస్తున్నామో కూడా తెలియకుండా దేవుని ఆరాధించవచ్చు. కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ కొంతమంది సినిమా యాక్టర్లను ఆరాధిస్తారు. వచ్చి చెప్పేది ప్రతిసారి ఆ ఫ్యాన్స్ ఉంటారు చూస్తారు, వాళ్ళ గురించి చెప్పట్లేదు. కొన్నిసార్లు ఇంట్లో కూర్చొని అలా ఫ్యాన్స్ లా చెప్పుకుంటూ వాళ్ళ కోసం అరిసి కేకలేసేటువంటి వాళ్ళే కాదు, సైలెంట్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చునేటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భంలో సినీ యాక్టర్స్ని వాళ్ళు ఆరాధిస్తారు. కొన్నిసార్లు కొంతమంది స్పోర్ట్స్ స్టార్స్ని ఆరాధిస్తారు. వాళ్ళు ఆరాధిస్తున్న విషయం వాళ్ళకు కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో, కానీ వాళ్ళు ఆరాధిస్తారు. ఎలా చెప్పగలుగుతాం ఆరాధిస్తారని అంటే, ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గమనించండి. వాళ్ళు ఎంత ఉత్సాహంగా మాట్లాడతారు మీకు తెలుసా? ఆ క్రికెట్ ప్లేయర్ గురించో, లేదా ఫుట్బాల్ ప్లేయర్ గురించో, లేదంటే ఆ యాక్టర్స్ గురించో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో మాట్లాడతారు. ఎవరు అడగకుండానే చాలా విషయాలు వాళ్ళు డిస్కషన్ చేస్తుంటారు. కొన్ని విషయాలు వాళ్ళ గురించి మాట్లాడడానికి టైం స్పెండ్ చేస్తారు బేసిక్గా. అంటే బేసిక్ అక్కడ ఏం జరుగుతుంది, బహుశా వాళ్ళు చెప్పకపోవచ్చు, మేము ఆరాధిస్తున్నాము పలానా యాక్టర్ని, లేదా పలానా స్పోర్ట్స్ స్టార్ మేము చాలా ఇష్టపడుతున్నాం అని మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ వాళ్ళకు తెలియకుండా కూడా బహుశా వాళ్ళు ఆ వ్యక్తుల్ని
లేదా ఆ కార్యాలను వాళ్ళు ఆరాధిస్తుంటారు. వాళ్ళు తెలియపోవచ్చు, కానీ ఆరాధిస్తుంటారు. మనకు తెలియకుండా కూడా ఆరాధిస్తాం. అందుకనే క్రిస్టియన్స్గా మనం చాలా జాగ్రత్త ఉండాలి. మనం ఆరాధిస్తున్నాం కదా అనుకుంటున్నాం. నేను ఆరాధన అంటున్నది కేవలం దేవుని వరకే కదా, పరిమితి దేవుని వైపే కదా వెళ్తుంది, దేవుని గురిగా పెట్టుకునే కదా ఆరాధిస్తామని ఇప్పుడు అనుకోకండి. ఎందుకంటే ప్రతి మనిషి ఆరాధిస్తాడు దేన్నో ఒకదాన్ని. కొన్ని సందర్భాల్లో క్రిస్టియన్స్ మనం కూడా దేవుని కంటే ఎక్కువగా మిగిలినటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. మనం కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు చూడండి, చర్చకు వచ్చినప్పుడు నోరు కూడా తెరవరు, చెప్పులు కొట్టరు, చేతులు ఇలా కట్టేసుకుని కూర్చుంటారు. కానీ క్రికెట్ స్టేడియంకి వెళ్ళిన క్రికెట్ ఆడితే మాత్రం వాళ్ళు ఫోర్ కొడితే గట్టిగా క్యాక్లు వేస్తారు, గట్టిగా చెప్పులు కొడతారు, ఎగురు గంతులు వేస్తుంటారు. అండ్ బేసిక్ ఏంటంటే దేవుడు వాళ్ళని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, దేవుని కార్యాలు వాళ్ళని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కానీ ఆఫ్టర్ ఆల్ కొంతకాలం ఆడేటువంటి ఒక వ్యక్తి ఆడుతున్న కొంతసేపు ఆడుతున్న ఒక ఆట చాలామంది క్రిస్టియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. చర్చిలోకి వచ్చినప్పుడు విగ్రహంలాగా స్టడీ ఉండిపోతాం, కొంచెం కూడా మూమెంట్ ఉండదు. కానీ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అదేం చెప్తుందంటే నువ్వు దేవుని కంటే ఎక్కువగా వేరే దేన్నో నువ్వు నీ జీవితంలో పెట్టుకున్నావు. అలా చూసుకుంటూ వెళ్తే అలా చాలా వస్తాయి. కొన్నిసార్లు దేవుని కంటే కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువగా డ్యూటీకే ప్రయారిటీ ఇస్తాం. అది కూడా పాసిబిలిటీ ఉంది. అలా ప్రతీది ఉంది. నేను దేవునినండి, ఆరాధన విషయం నా ఆరాధన కేవలం దేవునికేనండి అని అనుకోవడానికి గ్యారంటీ ఏం లేదు. మనకు తెలియకుండా కూడా దేన్నో ఒక దాన్ని మనం ఆరాధించేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అందుకే అన్నారు, అమ్మ మీకు తెలియనటువంటి దానిని మీరు ఆరాధిస్తున్నారు. కానీ క్రిస్టియన్ వర్షిప్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం తెలిసినటువంటి దానిని మనం ఆరాధిస్తాం. లోకం తెలియకుండా కూడా చాలా డీప్గా వాళ్ళు ఆరాధిస్తారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, కానీ యాక్చువల్ వాళ్ళు చేస్తుంది ఆరాధన. యాక్చువల్గా ఇప్పుడు ఆరాధన అనగానే ప్రతి వాళ్ళు ఒక క్రికెట్ స్టార్నో లేదంటే ఒక సినిమా యాక్టర్నో ప్రతి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి దండలు వేసేసి పాలతో ఏదో చేసేసి అలా ప్రతి వాళ్ళు చేయకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీని వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళు తెలియకుండా కూడా కొన్నిసార్లు వాళ్ళు యాక్చువల్గా ఏ ఆరాధన యాక్చువల్గా దేవునికి ఇవ్వాలంటుంటే ఒక లక్షణం దేవుడు మనిషిలో పెట్టాడో దాన్ని దేవునికి కాకుండా వేరే దేవునికో వాళ్ళు చెల్లిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు దేన్నో ఒక దాన్ని ఆరాధిస్తున్నారు. చూడండి, అందుకనే మన ఆరాధనలో చాలా ప్రత్యేకత ఉంది. మన ఆరాధన ఎందుకు రియల్, ఎందుకని మన ఆరాధన నిజంగా వాస్తవము, ఎందుకని ఇది నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే ఇది నిజమైనటువంటిది, మనకు తెలిసినటువంటి దాన్ని మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధనటువంటిది గుడ్డిగా ఏదో ఊహించుకొని ఆరాధించేటువంటిది కాదు. కొన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఆరాధిస్తున్నాం. మనకు తెలియదు కాబట్టి ఆరాధిస్తున్నాం కాదు, మనకు తెలుసు కాబట్టి ఆరాధిస్తున్నాం. అది డిఫరెన్స్. మనకు తెలియదు, దేవుడికి ఉన్నాడు అనుకొని ఊహించుకొని ఆరాధించేది కాదు ఆరాధన. మనకు తెలుసు కాబట్టి ఆరాధిస్తాం. ఇప్పుడు ఏమంటారు తెలుసా, వాళ్ళు కొంతమంది క్రేస్కి చెప్పారంటే కొంత అన్యులు ఉన్నారు చూసారు, వాళ్ళు తెలియకుండానే వాళ్ళు అంతలాగా ఆరాధిస్తున్నారంటే అది కూడా ఆరాధనని దేవుడు యేసుక్రీస్తు సంబోధిస్తున్నారంటే తెలియనటువంటి దానికే వాళ్ళు అంతలాగా వాళ్ళు ఆరాధిస్తుంటే మనకు తెలిసినటువంటి దాన్ని నిజమైనటువంటి దేవుని మనం ఇంకెంత వాళ్ళకంటే శ్రేష్టమైన రీతిలో మనం ఆలోచించాలి. మనం ఎంత ఎక్కువ ఆరాధించాలి ఒకసారి ఆలోచించాలి దాని గురించి. అంటే ఆరాధించే విషయంలో ఎంత మనం స్ట్రెంగ్త్ని యూజ్ చేయాలి, మన బలాన్ని ఎంత యూజ్ చేయాలి, ఎంతగా మనం దాని కొరకు ప్రయాసపడాలి, ఎంతగా మన పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఆలోచించాలి మనం. ఎందుకంటే మనం తెలియనటువంటి దాన్ని కాదు ఆరాధించేది, మనకు తెలిసినటువంటి దాన్ని మనం ఆరాధిస్తున్నాము. తెలియని దాన్ని కాదు, తెలిసినటువంటి దాన్ని. అందుకనే ఆరాధించాలంటే నువ్వు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని అందుకే రోజు నేను కొన్ని వాక్యాన్ని చెప్తున్నాను. ఎందుకంటే అందరూ పాటలు పాడాలి, అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పడం కాదు నా పర్పస్, అది కాదు యాక్చువల్గా. ఈవెన్ ఆరాధన విషయానికి వచ్చేసరికి కూడా అందరూ పాడండి, అందరూ చప్పట్లు కొట్టండి అన్నది కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్, ఒక వ్యక్తి ఆరాధించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో బలవంతం చేస్తే, ఎవరో అడుగుతున్నారనో, లేదా ఎవరో చూస్తున్నారనో, ఎవరో తిడతారనో, ఎవరో అడుగుతారేమో అనుకుని ఆరాధిస్తే అది ఆరాధనే కాదు. అందుకని ఎవరు చప్పట్లు కొట్టమని నేను మనిషినే చేయను, అడగను కూడా అడగను. ఎందుకంటే నేను చెప్తే కొడితే చప్పట్లు కొడతారు, కానీ అది ఆరాధన అయితే కాదు, అది ఆరాధన కాదు. అందుకని అందరూ చేతులు ఎత్తండి నేను చెప్పను. అది బహుశా నేను అలా చెప్పకపోవడం చాలామంది కంఫర్ట్గా ఉంటుంది. మా అమ్మ ఈయన చప్పట్లు కొట్టమని చెప్పరు, ఈయన చేతి ఎత్తమని చెప్పరు, ప్రాబ్లం లేదు, ఈయన పెద్ద పట్టించుకోరు అన్నది. అలా నేను పట్టించుకోకపోవడం మీకు బహుశా కొంత సౌకర్యంగా ఉంటుందేమో. కానీ మీకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు ఆరాధించలేకపోవడం మీకున్న పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఈయన అడగట్లేదు, ఈయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఈయనేమో చూడు, ఈయనేమో పెద్దగా పట్టించుకోడు అనేటువంటిది బహుశా మీకు తాత్కాలిక మీకు కంఫర్ట్ని రిలాక్స్ని ఇస్తుందేమో. కానీ యాక్చువల్గా ఆరాధన వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే ఒకళ్ళు అడిగితేనో, ఒకళ్ళు చూస్తున్నారని చేతులు ఎత్తనో, ఒకళ్ళు అడుగుతున్నారని చప్పలు కొడతానో అది యాక్చువల్గా అది ఆరాధనలోనికి అది రాదు. ఆరాధన అలా స్టార్ట్ అవ్వదు. ఆరాధన స్టార్ట్ అవ్వదు. 6 నెలలు స్టార్ట్ అవుతుంది అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం దగ్గర స్టార్ట్ అవుతుంది.
అందుకే వాక్యం అందుకే చెప్పాను, దేవుడి గురించి చెప్తే ఆ దేవుడు ఎలాంటి వాడు చెప్తే అప్పుడు ఎందుకు ఆరాధించాలో మీకు అర్థమవుతుంది. అందుకని అందరూ చప్పలు కొట్టాలి. ఎందుకు చప్పలు కొట్టాలని బైబిల్ని తీసి చెప్పొచ్చు. బైబిల్లో చప్పలు కొట్టండి అని ఉంది, వాయిద్యాలు వాయించడం ఉంది, గంభీర ధ్వనిగల సితార్తో వాయించండి అని ఉంది, ఆరాధించండి అని స్తుతించి ఉంది, కాబట్టి మనం కూడా చేయాలి అని చెప్పొచ్చు. కానీ అంతా భౌతిక సంబంధం, అది బయట పెదవుల నుండి మాత్రమే వచ్చేటువంటి కార్యం అవుతుంది. అది బైబిల్లో ఉందా అంటే ఉంది. వాయిద్యాలు వాయిస్తూ ఆరాధించడం ఉంది, గంభీర ధ్వనిగల సితార్ గంభీరంగా దేవుణ్ణి ఆరాధించడం ఉంది. చూడండి, అందుకంటే చూడండి, నిజంగా దేవుడు అర్థం అవ్వాలి. అందుకే అంటాను, దేవుడు అర్థమైతే నువ్వు నీ పూర్ణ బలముతో నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు. నిజంగా దేవుడు అర్థమైతే నువ్వు చాలా బలహీనంగా ఎవరో వచ్చి లేదో సీక్రెట్ మాట్లాడుతున్నావు, పైన నువ్వు మెల్లగా నువ్వు పాటలు పాడవు, పక్కన కూడా వినబడినట్లుగా నువ్వు అలా పాడవు. దేవుడు ఎవరు అర్థమైతే నేను నోరు బాగుగా తెరిచి నువ్వు ఆరాధిస్తావు దేవుణ్ణి. ఎందుకంటే మన దేవుడు యాక్చువల్గా ఎవరంటే, మన దేవుడు యోధా గోత్ర సింహం అని బైబిల్ పిలుస్తుంది. అంటే రకంగా రాజు అనండి యేసుక్రీస్తు దేవుణ్ణి. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతాం? రాజు వస్తున్నాడంటే అక్కడ రాజు వస్తున్నాడని ప్రకటించి ఎలా ప్రకటిస్తారు చెప్పండి? చాలా గంభీరముగా వాళ్ళు ప్రకటిస్తారు దాన్ని, గంభీరంగా. మెల్లగా చెప్పరు రాజుగారు వస్తున్నారు అని అలా చెప్పరు. రాజు వస్తుంటే వాళ్ళ వాయిస్ మారుతుంది, వాళ్ళ టోన్ మారుతుంది, వాళ్ళ పిచ్ మారుతుంది, వాళ్ళ స్కేల్ మారుతుంది. వాళ్ళు చాలా గంభీరంగా దాన్ని చెప్తారు. మామూలు ఇప్పుడు మళ్ళీ అలా మాట్లాడరు వాళ్ళు. కానీ రాజు దగ్గర ఉన్నప్పుడు, రాజు వస్తున్నాడు అన్నాడు మాత్రం వాళ్ళు బిహేవ్ చేసే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ స్వరమే మారిపోద్ది. ఎందుకని? రాజు దగ్గర అలా బలహీనంగా మాట్లాడడానికి, పలకడానికి, డిస్కస్ చేయడానికి వీల్లేదు. రాజు ఏమైనా ఉంటే ఆ రాజు తగ్గ స్థాయిలో ప్రతిదీ ఉండాలి. కింగ్ సైజ్ అంటాను చూస్తారా, అలా ఉండాలన్నమాట. దేవుని దగ్గరికి వచ్చామంటే అలా ఉండాలి. ఎందుకని? దేవుడు రాజులకు రాజు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చామంటే ఆయనకి ఏదైనా చేసామంటే, ఏదో నాకు తోచింది నేను చేస్తాను ప్రభువా అంటే కుదరదు. నీకు తోచింది చేయడానికి కుదరదు. ఇక్కడ ఆరాధన ఎలాంటిదంటే, నీకు తోచినట్టుగా నువ్వు చేస్తాను కుదరదు. నాకు ఎలాగ వచ్చండి, నాకు ఎలా చేస్తానంటే కాదు, నాకు ఎలాగొచ్చి అలాగే నేను చేస్తానంటే ఆరాధన వచ్చి ఇక్కడ ఇలాగ ఆరాధించాలి అని యేసుక్రీస్తు చెప్పడంలో అర్థమే ఉండదు. యేసుక్రీస్తు చెప్పంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎలా నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా నేను చేస్తానని వీల్లేదు. ఆరాధనకు ఒక నియమం ఉంది. అది పాటలు పాడుతున్నప్పుడు ఎలాంటి పాటలు పాడుతున్నాము, డ్రమ్ మీద పాడుతున్నావా, లేదా కీబోర్డ్ మీద పాడుతున్నావా, గిటార్ మీద పాడుతున్నావా, అది కాదు ఇంపార్టెన్స్. నువ్వు దే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే పాడు, ఏ స్టైల్ అయినా సరే పాడు. కానీ ఆరాధన అంటున్నది ఆ పాటలకు సంబంధించి కాదు, మ్యూజిక్కి సంబంధించింది కాదు. పాటలు నుండి ఆత్మకు సంబంధించింది. అందుకే యేసుక్రీస్తు పాటల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పాటలు పాడాలి, గట్టిగా పాడాలి ఇలా చెప్పలేదు. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. అది ఉన్నప్పుడు నువ్వు డ్రమ్మే పాడు, కీబోర్డే వాడు, జాజి వాడు, ఇంకేదైనా వాడు, అసలు ఏమి వాడుకున్నాడు, చప్పట్లు కొట్టు. ఇది ఉంటే ఆత్మతో సత్యంతో అన్నది ఉంటే మిగిలింది అంత ఇంపార్టెంట్ కానే కాదు. ఈ డ్రమ్స్, కీబోర్డులు, మ్యూజిక్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, కొంచెం బెటర్గా చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్. కానీ దేవుడికి అదేది కాదు. నువ్వు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వాయించినా సరే, దేవుడు యాక్చువల్ ఏం చేస్తాడంటే, 100 మంది కూడి ఆరాధిస్తున్నా సరే, స్తుతిస్తున్నా సరే, లేదా 1,00,000 మంది కూడి ఒకే పాట పాడుతూ అక్కడ సింఫనీ ఆర్కెస్ట్రా లాగా పెద్దగా పాడుతూ ఉన్నా సరే, గ్రాండ్గా ఉన్నా సరే మ్యూజిక్, యాక్చువల్ చూసుకుంటే అక్కడ కనుక ఆత్మతో సత్యంతో ఉందా లేదని మాత్రమే దేవుడు అక్కడ చూస్తాడు. అబ్బో చాలా ఇన్స్ట్రుమెంట్తో వీళ్ళు వాయించేస్తున్నారు, చాలా హై వోల్ట్స్ బాక్సులతో వీళ్ళు వాయించేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుడు అలా చూడ్డు. దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఆత్మతో సత్యంతో జరుగుతుందనేది దేవుడు చూస్తాడు. దేవుడు ఉన్నప్పుడు యాక్చువల్గా స్తుతార్థం అంటే దేవుడికి చెల్లిస్తే అలా చెల్లించాలి, దేవుడు తీసుకుంటే అలాగనే దేవుడు తీసుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు సామెత అంటున్నారు, చూడండి అక్కడ చదువుతాను కొంచెం కిందకి. తెలిసిన దాన్ని మీరు ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు, అంటే నిజంగా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ, 23 వచనం, సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని దేవుడు కోరుచున్నాడు. చూసారా, దేవుడు వెతుకుతున్నాడంట, దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు యాక్చువల్ చూడండి, దేవుడు మన ఆరాధన కోరుకుంటున్నాడంట. ఎందుకని? దేవుడు కోసం పాటలు పాడేవాళ్ళు లేరా? దేవుని కోసం ఆరాధించే వాళ్ళు లేరా అంటే పరలోకంలో దేవుని దూతలు కంటిన్యూలుగా దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. దేవునికి తనని ఆరాధించే వాళ్ళు, తనని పొగిడేవాళ్ళు, తన కొరకు వాయిద్యాలు వాయించేవారు, తన కొరకు పాటలు పాడేవాళ్ళు తక్కువయ్యారు. కాబట్టి మీరు నన్ను ఆరాధించండి భూమి మీద అని చెప్పట్లేదు. పరలోకంలో వేవేల దేవదూతల సమూహము ఆరాధిస్తున్నప్పుడు కూడా ఇంకను దేవుడు పరలోకం నుండి తొంగి భూమి మీద చూస్తూ మనుషులు ఎవరైనా ఆరాధిస్తారని వెతుకుతున్నాడు, దేవుడు చూస్తున్నాడంట. ఒకసారి దేవదూతలు ఆరాధిస్తా అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవదూతలు ఆరాధిస్తున్నారంటే ఎలా ఉంటుంది, అది ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
అది చాలా యాక్చువల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది, అది చెప్పుకోవాలంటే యాక్చువల్గా. కానీ ఎందుకు కానీ దేవదూతలు అంత గొప్పగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పరలోకంలో ఉన్నప్పుడు కూడా, ఆయన చూసుకుంటే యాక్చువల్గా ఆయన దూతలకు దగ్గర ఉన్నప్పుడు కూడా, పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు భూమి మీదకు తొంగి చూసి మనుషులు ఆరాధిస్తారేమో అని వెతుకు చూడన్నాడట. అంటే బేసిక్ చెప్పండి, ఎవరు ఆరాధిస్తారు దేవుడు చూస్తున్నాడు కాదు, దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. అంటే దేవదూతలు పాడినటువంటి పాటల కంటే, స్తుతి ఆరాధన కంటే ఒక మనిషి నోరు తెరిచి పాడితే దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడు, దేవుడు దానికోసం ఎదురు చూస్తున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, నువ్వు పాడకపోతే దేవునికి వచ్చే నష్టమేమీ లేదు. మనం ఆరాధించకపోతే నష్టపోయేది మనమే కానీ యాక్చువల్గా దేవుడు కాదు. కాకపోతే దేవుడు ఏంటంటే యాక్చువల్గా ఎవరు కూడా సమీపించలేనటువంటి ఆ స్థితిలో, ఆ గొప్ప స్థాయిలో, ఆ పొజిషన్ ఉన్నటువంటి దేవుడు యాక్చువల్గా స్తుతి ఆరాధన ద్వారా మన దగ్గర వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఒకసారి ఆలోచించి, ఇది ఎంత ప్రాముఖ్యం ఒకసారి ఆలోచించండి. యాక్చువల్గా దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడి దగ్గర మనం ఎవరు కూడా వెళ్ళలేము. యాక్చువల్ చూసుకుంటే దేవునికి మనకి ఎంత వ్యత్యాసం ఉందంటే, మనం దేవుని దగ్గర కనీసం కొంచెం కూడా వెళ్ళలేం, దరిదాపుల్లో కూడా వెళ్ళలేం. దేవుడు అంత ఉన్నతమైనటువంటి అలాంటి ప్లేసెస్లో ఉండేటువంటి వాడు, అంత గొప్పవాడు, అంత పరిశుద్ధుడు ఆయన. అలాంటి ఆయన యాక్చువల్ చూసుకుంటే మనకి బహు దూరంగా ఉండేటువంటి ఆయన. ఎందుకంటే మనకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి చాలా దూరంగా ఉండేటువంటి ఆయన, పరిశుద్ధతను బట్టి, ఆయనకున్న స్వభావాన్ని బట్టి. కానీ అదే దేవుడు మనిషి ఆరాధిస్తే అక్కడికి వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ వాల్యూ మనకు తెలియాలి. ఏం తెలుసా, దేవుడు ఇక్కడికి వస్తున్నాడు అన్నప్పుడు, దేవుడు ఉంటానన్నప్పుడు, అరే అలా ఎవరు కూడా నిజంగా ఆయన దగ్గరికి బైబిల్ చెప్తున్నమాట, బైబిల్ అన్నమాట, ఎవరు సమీపించలేనటువంటి తేజస్సులో దేవుడు ఉంటాడంట. అలాంటి దేవుడు, అది వాస్తవమైనప్పుడు, అది నిజమైనప్పుడు, దేవుడు అలాంటి వాడు అన్నప్పుడు, ఎవరం కూడా వెళ్ళలేము అనుకున్నప్పుడు, మనం ఇక్కడ భూమి మీద ఆరాధిస్తే దేవుడు ఎవరికి వస్తానని చెప్తున్నప్పుడు దాని వాల్యూ మనకి ఎంతగా తెలియాలి ఒకసారి ఆలోచించండి. దేవుడు మన దగ్గరికి వస్తున్నాడంటే ఆయనకి వేరే పని లేక మన దగ్గరికి వస్తున్నాడు కాదు. తరచుగా మనం కొడుకున్న ప్రతిసారి దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు అంటే ఆయనకి వేరే పనులు లేక కాదు. లేదంటే ఆయన ఒక కామన్ మ్యాన్ లాంటి కాబట్టి ఆయనే ఉందని పెద్ద ఇదేం కాదులే, అందుకే వచ్చేస్తుంటాడు ఆయన మన దగ్గరికి అనుకోవడానికి కాదు. దేవుడు తరచుగా వస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఆయన తరచుగా దేవుడు వస్తానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి, నీ ఆరాధన కోరుకుంటున్నాడు కాబట్టి, నీ దగ్గరానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి, తరచుగా వస్తాడని చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే అసలు ఎవరు సమీపించలేము ఆయన దగ్గరికి. అలాంటి ఆయన దగ్గరకు వస్తుంటే దాని వాల్యూ మనకి తెలియాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే, తరచుగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, చర్చలకు వచ్చినప్పుడు, తరచుగా కూడికలు జరుగుతున్నప్పుడు అలవాటు అయిపోయి దేవుని యొక్క సన్నిధి యొక్క వాల్యూనే మనకు తెలియదు, అలవాటు అయిపోయాం కాబట్టి. అదే దేవుడు కనుక లేదు మీ దగ్గర రాను, ఎందుకంటే మీరు అందరూ కరెక్ట్గా లేదు, మీరు పరిశుద్ధులు కాదు, నేను చాలా పరిశుద్ధుని, మీరు కనీసం మీరంతా ట్రై చేసిన మీరు నా దగ్గర కొంచెం కూడా రాలేరని దేవుడు కనుక దూరంగా జరిగాడు అనుకోండి, అప్పుడు మనం మన దగ్గరికి వెళ్ళి నాశనం అనుకుంటుంది. కానీ మనిషి యొక్క మెంటాలిటీ ఏంటంటే, తరచుగా దేవుడు ఇష్టపడుతున్నప్పుడు, దగ్గర రాని దేవుడు కోరుకుంటున్నప్పుడు, దేవుడు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆ దేవుడు మనం తోసేస్తుంటాం చాలా సందర్భాల్లో. ఏమన్నా తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ టైం మారదాం, నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ టైం వెళ్దాం అని చర్చకి అనుకుంటాం మనం. కానీ దేవుడు ఎలాంటి వాడు అర్థం అవ్వాలి మనకు. అందుకని ఆయన ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కానీ అలాంటి ఆయన భూమి మీద పరలోకంలో కూర్చొని దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే ఆయన భూమి మీద తొంగి చూస్తే ఎవరిని తను ఆరాధించి ఆత్మసత్యంతో ఆరాధించాలని దేవుడు వెతుకుతున్నాడు, దేవుడు కోరుతున్నాడట. అంత వాల్యూ దేవుడు మనిషి చేసేటువంటి స్తుతి ఆరాధన దేవుడు ఇస్తున్నాడు వాల్యూని. అసలు అడిగితే అది నిజంగా నీకు అర్థమైతే, నీకు అర్థమయ్యి నువ్వు కనుక స్తుతి ఆరాధన చేస్తే, స్తుతి ఆరాధన అంటే నీకు వాల్యూని పెంచుతుంది. అర్థం చేసుకుంటే స్తుతారాధన అంటే నీకు వాల్యూని పెంచుతుంది నీకు. ఎందుకంటే దేవుడు అలాంటి వారు కూడా వెతుకుతున్నాడు, అలాంటి వారికి ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఎందుకంటే తను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే దేవుడు. కొంచెం కింద చదివి ఇంకో వేరే వాక్యం మనం చూద్దాం. చూడండి, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. కాబట్టి చూడండి, మనం ఆరాధించాలంటే ఎలాగ ఆరాధించాలి అంటే ఇక్కడ యేసు చెప్తున్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు కూడా ఆత్మ ఉన్నాడు కాబట్టి దేవుని ఆరాధించినప్పుడు ఆత్మకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నువ్వు ఆత్మతో ఆరాధిస్తేనే, నువ్వు ఆత్మతో చేస్తేనే, దేవుడు ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మతో చేస్తే, నీ ఆత్మ ఇన్వాల్వ్ అయితేనే దేవుని యొక్క ఆత్మకి నీ ఆత్మ కనెక్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు చేసేది దేవుడికి అర్థం అవుతుంది, నువ్వు చేసే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు చేసే దేవుడు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ ఆత్మ దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిని అనిపిస్తావు. దేవుడు ఆత్మ కాబట్టి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, అంటే నువ్వు ఆత్మ ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు లోపల తను తానికి ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఆరాధిస్తాడు, మనకు కొన్నిసార్లు అలా ఎందుకండి ఆరాధనలు ఇంతలా ఏడు చేస్తారు ఒకసారి మనకు అనిపిస్తుంది. నేను ప్రతి వాళ్ళ సంగతి చెప్పలేదు, కొంతమంది సంగతి చెప్తాను.
నార్మల్ చాలా డీసెంట్గా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు, చాలా నార్మల్గా ఎమోషన్స్ ఏమాత్రం కూడా బయట చెప్పుకోకుండా చాలా కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాలు ఎందుకు ఏడి చేస్తారు, కొంచెం ఎందుకు బాగా డీప్ అయిపోతారు స్తుతి ఆరాధనలో. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే వాళ్ళ చుట్టూ ఎవరున్నారో వాళ్ళకి అవసరం లేదు, అనవసరం. వాళ్ళు ఎలా కనబడుతున్నారు అది కూడా వాళ్ళకి అనవసరం. బాస్ చర్చికి నీటి రెడీ వస్తాం, కానీ చర్చకోసం పాటలు పాడతాడు, చెమట కారిపోతుందా, లేదా కళ్ళని వచ్చేస్తున్నాయి, కళ్ళని వస్తే మనం రాసుకున్న పౌడర్ పాడైపోతుందా, ఇవేం పట్టించుకోము. నిజంగా దేవుని కనుక తెలుసుకొని దేవుని సన్నిధిలో కనుక ఉన్నాం అనుకుంటే, దేవుని నిజంగా ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటే కనుక నేను ఎలా కనబడతాను, డీసెంట్గా నా బిహేవియర్ ఉందా లేదా కూడా చూసుకోము. ఆ టైంలో ఎలా ఉందో పట్టించుకోము మనం. ఎందుకంటే మనం యాక్చువల్గా మనుషుల మధ్యలో మనం లేము, మనం దేవుని దగ్గర మనం ఉన్నాం. దేవుని దగ్గర ఉన్నాం కాబట్టి దేవుడు ఏం పట్టుకోడు, దేవుడి దగ్గరుండి ఇంకా నేను ఎలా కనబడుతున్నాను దేవునికి అన్న ఆలోచన యాక్చువల్ రాకూడదు. అలా వచ్చింది అంటే అర్థం ఏంటంటే నువ్వు యాక్చువల్ నువ్వు దేవుని దగ్గర నువ్వు లేవని అర్థం. నువ్వు దేవుని దగ్గర ఉంటే నీ ఆలోచన, నీ మాట, నీ ప్రతిదీ నీ విధానము, నీ బోళ అంతా కూడా రాజు పైన ఉంటుంది. యాక్చువల్గా ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు తల వేరే వైపు తిప్పి చూస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు రాజుని యాక్చువల్గా నువ్వు ఇన్సల్ట్ చేసిన దాంతో సమానం. రాజు దగ్గరికి వెళ్ళేవారు అలా ఉండడానికి వీలు లేదు. బైబిల్లో కూడా మీరు చూడండి, బైబిల్లో రాజుల గ్రంథాలు అట్లా మనం చూసినప్పుడు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు నెహిమ్యా కానీ అజ్జర్ వీళ్ళందరూ రాజు దగ్గరికి ఎలా బిహేవ్ చేసేవాళ్ళు చూడండి. ఇప్పుడు మనకు ఆ రాజులు కల్చర్, అలాంటి కింగ్స్ కల్చర్ మనకు లేదు కాబట్టి మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ని చీప్గా మాట్లాడేస్తాం, ముఖ్యమంత్రిని చీప్గా మాట్లాడేస్తాం, ఎమ్మెల్యేని చీప్గా మాట్లాడేస్తాం మనం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ అలవాట్లు మనకి ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు అందరూ సమ్మానం ఏంటంటే ఒకటి ఉంది, అది కొంతవరకు మంచిదే. కానీ కొంతమంది ఉన్నట్టు వాళ్ళ గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు నిజంగా డిఫరెంట్, వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు చెల్లించాల్సిన గౌరవం వాళ్ళు చెల్లించాలన్నది మనకి యాక్చువల్గా ఆలోచన లేదు ఇప్పుడు. అందులో ప్రతి వాళ్ళని తక్కువ చేస్తుంటారు. అలా చేసి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి కూడా మనం తక్కువ అంచనా వేస్తుంటాం. ఎందుకంటే యాక్చువల్గా రాజు దగ్గరికి వెళ్ళామంటే బిహేవియర్ అలా ఉండదు. అది మనకి ఇప్పుడు రాజులు లేరు కాబట్టి, రాజు దగ్గరికి అలా వెళ్ళేటువంటి అలవాటు మనకు లేదు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన ఎలా ఉండాలో మనకు తెలియట్లేదు. కానీ యాక్చువల్ రాజు దగ్గరికి వెళ్ళాలంటే నీ ఆలోచన అంతా కూడా ఆయన మీదే ఉండాలి. అలా ఉంటేనే నువ్వు రాజును ఘనపరిచినట్టు, గౌరవించినట్లు. లేదంటే నువ్వు నిజంగా రాజుని అవమానపరిచినట్టే, రాజుని దేవుని అవమానపరిచినట్టే మనం. ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆత్మ ఇన్వాల్వ్మెంట్ ఎందుకని అవసరం. ఎప్పుడైతే నీ ఆత్మ ఇన్వాల్వ్ అవుతుందో నీ ఆత్మతో దేవుని యొక్క ఆత్మ కమ్యూనికేట్ చేస్తాడు, సహవాసం చేస్తాడు. ఆ మూమెంట్లోనే దేవునికి సరిగ్గా మనం అనుభవిస్తాం. ఎందుకు చూడండి, కొన్నిసార్లు మనం పట్టించకూడదు. మనం ఎలా కనబడుతున్నాం, పాటలు చెప్పలు పడుతున్నా, ఎలా డీసెంట్గా కనబడుతున్నానా, కొంచెం గౌరవంగా కనబడుతున్నానా, లేదా మరీ మూటల్లా కనబడుతున్నానా, అదైతే పట్టించుకోకూడదు. మనం దేవుని దగ్గరికి వచ్చామంటే, దేవుని దగ్గరికి వచ్చామంటే హృదయం చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఎలా కనబడుతున్నాం, ఏం బట్టలు వేసుకొచ్చాం. నేను అసలు ఈరోజు కొత్త బట్టలు వేసుకొచ్చాను కాబట్టి బట్టలు నలిగిపోతాయేమని నేను పెద్దగా చెప్పలు కొట్టలేదు, చెమట కారిపోద్దామని పెద్దగా నేను దేవుని పాటలు పాడలేదు. అలా ఉంటే అర్థం ఏంటంటే నువ్వు రాజు దగ్గర ఉన్నావన్నటువంటి ఆలోచన నీకు లేదని అర్థం. సో నువ్వు ఆరాధించాలంటే యాక్చువల్గా ఏం అర్థం అవ్వాలి మనకి, నిజంగా ఆరాధన లోపల నుండి రావాలంటే దేవుడు ఏం చేసాడో మనకు అర్థం అవ్వాలి. చాలా సందర్భంలో స్తుతారాధన చేసేటప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, తప్పేమి లేదు అందులో కూడా, ఏం చెప్తారంటే నువ్వు స్తుతించు ఎరుకో ప్రాకారాలు పడిపోతాయని చెప్తారు, నువ్వు స్తుతించు సాతాను పారిపోతారని చెప్తారు. అవన్నీ మంచిదని కాదంటలేదు. కానీ ఈరోజు నువ్వు స్తుతించేది రేపేదో జరగాలి కాబట్టి ఈరోజు స్తుతించాలని కాదు. నేను అంటాను యాక్చువల్గా ఈరోజు ఎందుకు స్తుతించాలంటే నిన్న దేవుడు చాలా కార్యాలు జీవితంలో చేశాడు కాబట్టి ఈరోజు నువ్వు దేవుడిని స్తుతించు. రేపు గురించి ఆలోచించదు. నేను స్తుతించాలంటే ఏదో రేపు జరగాలండి అని కాదు. ఆల్రెడీ జరిగింది చాలానే ఉంది, ముందు దాన్ని చూడు. ఆల్రెడీ జరిగింది బోల్డ్ ఉండగా జరిగిందని మనం పక్కన పెట్టి రేపు ఇంకేదో దేవుడు చేస్తాడేమో అనుకొని దాన్ని బట్టి ఎవరు నేను ఆరాధించాలేమో అనుకోవడం కరెక్ట్ కాదు, అంత జ్ఞానానుసారం కాదు. ఎందుకంటే ఏదో జరుగుతుంది కాబట్టి అని కాదు, ఆల్రెడీ దేవుడు చాలా చేసేసాడు. నువ్వు చేసిందే నీకు అర్థం కాకపోతే ఇంకా దేవుడు చేయబోతే నీకు ఎలాగ అర్థం అవుతుంది. ఆల్రెడీ దేవుడు చాలా చేశాడు. యాక్చువల్గా అది నిజంగా దేవుడు ఏం చేస్తే అర్థమైతే హృదయం చాలా భారంగా ఉంటుంది. ఆ భారంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్తుతి ఆరాధన బయటికి వచ్చేస్తుంది. చాలా సందర్భంలో చూడండి, కొన్నిసార్లు ఆరాధన కొంతమంది నిజం ప్రతి వాళ్ళు కాదు, ఆరాధన అంటే నిజంగా అర్థమైనటువంటి వాళ్ళు, స్తుతి ఆరాధన అంటే ఏంటో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, నిజంగా ఆత్మ సత్యంతో ఆరాధించే వాళ్ళ సంగతి చెప్తున్నాను. కొంతమంది చర్చల్లో ఊరికి నడుస్తారు, వాళ్ళ సంగతి చెప్పట్లేదు. అంటే మీరు టీవీలో చూస్తారా, నేను అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ నార్మల్గా దేవుడు నిజంగా ఆత్మ సత్యంతో ఆరాధించే వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళు కొన్నిసార్లు ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళని కనీళ్ళు రావచ్చు, వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు బలహీనంగా అనిపించవచ్చు. కానీ ఎందుకో తెలుసా, వాళ్ళ హృదయం భారంగా ఉంది. ఎందుకు భారంగా ఉందో తెలుసా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే భారం కాదు, దేవుడు ఎన్ని మేలు వాళ్ళ జీవితంలో చేశాడంటే అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళకి భారం అనిపిస్తుంది. ఎందుకని, వాళ్ళు భరించలేనన్ని మేలైన కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఊరికే చెప్తాను అనుకోకండి. ఒకసారి చూడండి, పేతురు
చేపలు పట్టే టైంలో యేసు గారు చెప్పారు, పేతురు కొంచెం ముందు వల వెయ్యి. సరే ఇప్పుడు రాత్రి అంతా మేము చేపలు పట్టాం ప్రభువా, కానీ మాకెంత వరదు, కానీ నువ్వు నీ మాట చొప్పు నేను వాళ్ళని వేస్తాను అని వేశాడు. వేసినప్పుడు అసలు వల పగిలిపోయేంత, బోటు మునిగిపోయాయి, చేపలు వచ్చేసినాయి. చాలామందిని పిలిచారు, వాళ్ళందరూ వచ్చి లాగుతున్నారు. వెంటనే పేతురుకి రెస్పాన్స్ అంటే తెలుసా, మీకు గుర్తుందా? వెంటనే పేతురుకి రెస్పాన్స్ అంటే తెలుసా? ప్రభువా నువ్వు నిజంగానే దేవుడు అన్నాడా? ఏమన్నాడు? దేవుడు తెలుసా? ప్రభువా వెంటనే యేసుకి పాదాల దగ్గర పడిపోయి, ప్రభువా నేను పాపాత్మ నన్ను వదిలి నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. ఆ మాట ఎందుకన్నాడు? ఒకసారి ఆలోచన. ఆ మాట ఎందుకన్నాడు? అసలు సందర్భంలో ఆ మాట రాకూడదు. యాక్చువల్ ఏమన్నా, ప్రభువా నువ్వు నిజంగా చెప్పావు, నువ్వు చెప్పడం జరిగింది, నువ్వు నిజంగానే దేవుడివి అనాలి. పేతురు హ్యాపీ ఫీల్ అవ్వాలి యాక్చువల్గా చూసుకుంటే. కానీ ఆ టైంలో ఎందుకో కానీ హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన మూమెంట్లో ఆయన అంటున్నాడు నేను పాపాత్ముని. సడన్గా ఆ మాట ఎందుకు వచ్చింది పేతురికి? నువ్వు చెప్పనా? పేతురుకి దేవుడు చెప్పాడు కాబట్టి చేశాడు, అది విశ్వాసం బట్టే చేశాడు. నేను చాలాసార్లు చెప్పాను అది. పేతురు నీ మాట చెప్పు ప్రభువా, నాకు ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే నేను చేసిన ఏం దొరకదని ఎక్స్పీరియన్స్ చెప్తుంది. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ కూడా పక్కన పెట్టేశాను, ఎందుకంటే నువ్వు చెప్పావన్న ఒక్క మాటను బట్టి, చెప్పింది నువ్వు కాబట్టి చేస్తాను అని చేశాడు. చేపలు దొరికినాయి. పేతురు ఏమన్నా, ప్రభువా నా విశ్వాసం వర్కౌట్ అయ్యింది, నా విశ్వాసం పనిచేసింది, నమ్ముడు నమ్ముడు సంవత్సరం సాధ్యమనో దేవుని స్తోత్రం హల్లెలూయా అనొచ్చు పేతురు. కానీ పేతురు అలా అనలేదు. పేతురుకి అన్ని చేపలు దొరికేసరికి ఆయన హృదయం బరువెక్కిపోయింది. తెలుసా మీకు? ఆయన హృదయం బరువెక్కిపోయింది. ఎందుకంటే ఆయన నిన్ను పాపాత్మ అన్న మాట ఎందుకన్నాడంటే, పేతురు దేవుడు చేసిన మేళ్ళను చూసినప్పుడు నేను దానికి అర్హుణ్ణి కాదు అని పేతురుకి అనిపించింది. ఎంతో కొంత నాకు రావచ్చు మేలు, ప్రభు నువ్వు ఎంతో కొంత నాకు సపోర్ట్ చేయొచ్చు, నేను కష్టపడ్డాను రాత్రంతా, నాకేమీ దొరకలేదు కాబట్టి నువ్వు ఎంతో కొంత నాకు సపోర్ట్ చేయడం మంచిదే. నేను కూడా విశ్వాసం ఉంచే నువ్వు చెప్పేవి కాబట్టి విశ్వాసం నేను చేశాను, అది కూడా మంచిదే. నా విశ్వాసం బట్టి నాకు దొరికింది. కానీ మరీ ఇంతలాగా నువ్వు చేస్తావా? అది ఇప్పుడు విషయం. నువ్వు చేస్తావని నాకు తెలుసు, అందుకే నీ మాట చొప్పున నేను చేశాను. కానీ నువ్వు చేస్తే నువ్వు ఎంతదిగా చేస్తావా? ఆ రాత్రంతా ప్రయాసపడితే చేపలు దొరకలేదు అన్నది భారం కలిగించలేదు ఆయనకి. దాంతో ఆయన గుండె బరువెక్కలేదు. దేంతో ఆయన గుండె బరువెక్కింది తెలుసా? ఒక మేలు జరిగితే ఆ మేలు ఎంత ఎక్కువగా దేవుడు చేశాడంటే, అది యాక్చువల్గా ఆయన గుండె తట్టుకోలేనంత గొప్పగా దేవుడు కార్యం చేసేసరికి భరించలేకపోయాడు పేతురు. అది భరించలేక వెంటనే అంటున్నాడు, ప్రభువా నేను పాప నాకు దూరంగా వెళ్ళిపో. సరే ఎందుకని? ఆయనకి హృదయం బరువెక్కింది అక్కడ. ఆయన బరువెక్కిందంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే బరువెక్కలేదు ఆయనకి. దేవుడు చేసినటువంటి మేళ్ళను, మంచి కార్యాలు దేవుడు ఎన్ని చేశాడంటే తన జీవితంలో అవన్నీ జ్ఞాపకం చేసినప్పుడు ఆయన గుండె బరువెక్కిపోయింది. అది భరించలేకపోయాడు ఆయన. భరించలేక దేవుడు వేసుక కాళ్ళ మీద ఆయన పడిపోయాడు. బేసిక్ దేవుని స్తుతించే వాళ్ళు, దేవుని ఆరాధించారు. కొన్నిసార్లు ఎందుకు అలా బాధపడినట్టుగా మీకు కనబడతారో తెలుసా? ఎందుకు కనబడతారంటే వాళ్ళు బహుశా దేవుని యొక్క మేలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకుని ఒకటిదాంతో ఒకటి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతున్న మెల్లిగా వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నా లైఫ్ని బట్టి చూసుకుంటే దేవుడు మేలు చేయొచ్చు, కానీ మరి ఇన్ని మేలు నా జీవితంలో దేవుడు చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చేశాడు. ఆ పాయింట్కి వచ్చినప్పుడు వాళ్ళ గుండె బరువెక్కిపోద్ది. ఎందుకని? ప్రాబ్లమ్స్ ఉండి కాదు బరువెక్కింది. అరే దేవుడు అన్ని మేలు నా జీవితంలో చేశాడంటే నేను నిజంగా నేను దీనికి అర్హుణ్ణేనా అని ఆలోచించినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి బాధ వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. బేసిక్గా ఆరాధన ఏం చేస్తుంది తెలుసా? ఆరాధిస్తున్నారు చెప్పని చూస్తారు. ఆరాధిస్తున్న వాళ్ళకి బహుశా కన్నీళ్ళు కారుస్తుంటారు. కొన్నిసార్లు బేసిక్ కన్నీళ్ళు కారుస్తుంటే వాళ్ళకి ఏదో బాధలు గుర్తొచ్చి కన్నీళ్ళు కార్చట్లేదు. ఆరాధించిన తర్వాత వాళ్ళ గుండె దేవుడు చేసిన మేలతో బరువెక్కిపోయింది కాబట్టి ఆరాధన ద్వారా బరువు దించేసుకుంటున్నారు. అని చూడండి, కొన్నిసార్లు చూడండి, కొంతమంది మరి మీకు తెలుసో లేదు కానీ నేను యాక్చువల్ కొంతమంది మన సంఘంలో కొంతమంది చూశాను. సుధారణ అయిన తర్వాత చాలామంది చాలా రిలాక్స్ అయిపోయినట్టుగా అంటారు. అంటే ఏదో అప్పుడు చాలా ఏదో బరువు మోసి సడన్గా బరువు దించేసినట్టు ఫీల్ అవుతారు కొంతమంది. బహుశా నేను కొన్నిసార్లు ఫీల్ అవుతాను, నాకు తెలిసి కొంతమంది అలాగే ఫీల్ అవుతారు. నాకు తెలిసి అలా ఫీల్ అవుతాను. నేను చూశాను కూడా కొంతమంది మన చర్చలో కొంతమంది పాటలు అయిన తర్వాత వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతారు. అప్పుడు ఏడుస్తున్నట్టు సడన్గా రిలాక్స్ అయిపోతారు. ఎందుకు రిలాక్స్ అయిపోతారు తెలుసా? వాళ్ళు ఏదో ప్రాబ్లం మర్చిపోయారు కాదు. యాక్చువల్గా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసిన వాళ్ళు గుండె బరువు ఎక్కింది. ఆ గుండె హృదయం నిండిపోయింది కాబట్టి హృదయంలో నిండినటువంటి దానిలో నోరు వచ్చి మాట్లాడింది, పాటలు పాడింది, దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది. ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు గుండె తేలిక అయిపోయింది. అందుకే వాళ్ళు రిలాక్స్డ్ కనబడతారు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించితే కానీ ఆ భారం దిగిపోలేదు. ఎందుకని? అన్ని మేలు దేవుడు చేశాడు కాబట్టి దానికి తగినటువంటి రీజనబుల్ రెస్పాన్స్ ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం. అందుకని కొంతమంది దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించడం అలాగా వాళ్ళు బాధపడడం మనం చూస్తాం. బైబిల్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్పి ముగింపు చేస్తాను. చూడండి ఒకసారి బైబిల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒక స్త్రీ గురించి మనం చూద్దాం. లూకా సువార్తలో 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము
36 వచనం నేను చదువుతాను. కానీ యాక్చువల్గా చూడండి, ఇదే వాక్య భాగము అంటే చూడండి, ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి అత్తరు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పోస్తుంది చూసారా. ఆ సంఘటన ఇక్కడ మనం చూస్తాం. యాక్చువల్గా ఇది మత్తయి సువార్త 26 అధ్యాయం ఉంది, మార్కు సువార్త 14 ఉంది, యోహాను సువార్త 12 అధ్యాయంలో కూడా ఉంది. ఎందుకు మాట చెప్తానంటే, కొన్నిసార్లు ఏంటి ఈ 4 సువార్తలు ఉంది, కానీ ఇష్టండి కొన్ని సందర్భాలు ఏంటి లోకా ఏంటంటే రాసినప్పుడు కొన్ని పాయింట్లు మిస్ అయ్యాడు, యోహాన్ రాసినప్పుడు కొన్ని పాయింట్లు యోహాన్ మిస్ అయ్యాడు, మత్తయి రాసినప్పుడు కొన్ని పాయింట్లు మిస్ అయ్యాడు. అంతే నేను లోక స్వార్తలను చదువుతాను, కానీ యాక్చువల్గా ఇందులో మీకు వచ్చిన లైన్ లేకపోయినా సరే నేను బహుశా కొన్నిసార్లు ఆ విషయాన్ని చెప్తాను. అంటే లేదని నేను చెప్తున్నాను కదా అర్థం, అది వేరే సువార్తలు ఎక్కడ ఆ విషయము ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే 4 సువార్తల్లో ఉంది ఆ విషయం. కాబట్టి ఇక్కడ నేను కొన్ని పాయింట్లు చెప్తే అక్కడ లేదు కదా, ఈయన ఎక్కడ చెప్తున్నారు ఊహిస్తారా అనుకుంటారేమో. నేను ఊహించింది కాదు, వేరే సువార్తల్లో పాయింట్ ఉంది కాబట్టి బహుశా నేను చెప్తున్నప్పుడు కనెక్షన్ కోసం, ఎక్స్ప్లెనేషన్ కోసం కొన్నిసార్లు ఇందులో లేనిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇందులో బైబిల్ లేనిది కాదు, వేరే సువార్తలు ఎక్కడో యోహాన్లోనో లేదా మత్తయిలోనో మార్కులో ఉన్నది ఉంది. నేను దాన్ని నా మైండ్లో ఇప్పుడు ఉంది కాబట్టి నేను దాన్ని కూడా బహుశా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చదువుకుందాం చూడండి, ఒకసారి వాక్యం చదువుకుందాం. 36 వచనం చదువుతాను. లూకా సువార్త 7వ అధ్యాయం 36 వచనం నుండి చదువుతాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. యేసుక్రీస్తుని అడిగాడంట ఒక పరిసయ్యుడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని అంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, గమనించిన ఇక్కడ, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన ఫరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఇప్పుడు గమనిస్తుండే, ఒక ఆమె బైబిల్ ఎక్సెల్ ఇక్కడ చూస్తే మనము పాపాత్మురాలు అని ఇక్కడ ఉంది లూకా సువార్త, కానీ వేరే సువార్తలు అలా లేదు, ఒక స్త్రీ అని ఉంటుంది అంతే. ఆమె వచ్చి ఏం చేసిందంటే యేసుక్రీస్తు వేరే ఒక ఇంట్లో కూర్చున్నారు, ఒక ఫరిసయ్యుని ఇంట్లో కూర్చున్నారు. అక్కడ భోజనం ఆయన పిలిచాడు, కూర్చున్నారు, అక్కడ భోజనం చేస్తున్నారు. సడన్గా ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఆమె ఏం చేసిందంటే, ఆమెకు మరి ఏం జరిగిందో తెలియదు కానీ అత్తరు తీసుకొచ్చి, యాక్చువల్గా అత్తరు బాటిల్ అంటే యాక్చువల్గా మనకు క్లియర్ లేదు కానీ వేరే సువార్తలో మనం చూస్తే ఆ బాటిల్ అంటే ఆమె ఎరగొట్టి ఆ అత్తరు యేసుక్రీస్తు పాదాలకు పూసిందని బైబిల్ మనం చూస్తాం. పాదాలు పూసి ఆమె తుడిసిందని చూస్తే ఇక్కడ తల వెంట్రుకలతో తన కన్నీళ్ళతో తుడిసింది కడుగుతాను బైబిల్ ఇక్కడ మనం లోక సువార్తలు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, అత్తరు గురించి చెప్తాను చూడండి, ఎందుకంటే ఈ అత్తరు గురించి కూడా డిస్కషన్ వేరే సువార్తలు వస్తుంది, అందుకే అత్తరు గురించి చెప్తున్నాను. ఈ అత్తరు అంటే చాలా కాస్ట్లీ అత్తరు అండి. యాక్చువల్గా ఒక ఆయన దీని గురించి యాక్చువల్ మాట్లాడే అంటే ఇది ఎంత రేర్గా దొరికేటువంటి ఒక అత్తరు అంటే బేసిక్గా పర్ఫ్యూమ్. ఆ రోజులు ఏంటంటే గ్యాస్ లాగా స్ప్రేలాగా ఉండేది కదా, ఆ రోజుల్లో ఆయిల్ లాగా ఉండేది అత్తరు అంటే పెర్ఫ్యూమే ఆయిల్ రూపంలో ఉండేది, ఆయిల్ లాగా. అందుకని అత్తరు బాటిల్ మనకి ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం. ఇది ఎంత విలువైందంటేనంటే ఇది యాక్చువల్గా అందరికీ దొరకదంట. ఇది అక్కడ స్పెసిఫిక్గా అంటే ఒక ఆయన చెప్పాడు, యాక్చువల్గా ఇది ఇండియాలో దొరుకుతుంది అంటే ఈ మొక్క ఏదో. ఇప్పుడు ఏదైతే ఈ పర్ఫ్యూమ్ ఈమె తీసిందో అత్తరు తీసిందో ఆ అత్తరు ఎక్కడి నుండి వస్తుంది అంటే యాక్చువల్ ఇండియాలో అంటే హిమాలయ ప్రాంతాల్లో ఎక్కడ ఒక స్పెసిఫిక్గా ఒక చెట్టు ఉంటుందట, అక్కడ దొరుకుతుంది అంటే ఇది ఇండియాలో నేను చెప్పలేదు, అమెరికాలో నేను చెప్పాడు ఈ మాట. ఇది ఇండియాలోనే దొరుకుతుంది అంటే ఇది స్పెసిఫిక్ ఒక చెట్టుకు ఉంటుందంట. దాన్ని ఆయిల్ తీసి దానికి కొంత ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇది పెర్ఫ్యూమ్ లాగా దొరుకుతుంది. చాలా రేర్ అంటే ఇది. ఒకసారి ఆలోచించండి, అంటే ఇది ఇండియాలోనే దొరుకుతుంది అంటే ఆ టైంలో ఇజ్రాయెల్లో ఉందంటే ఎక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ అయ్యిందంటే ఎంత కాస్ట్లీ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం పొరుదేశం తెచ్చుకోవాలంటేనే మనం బోల్డ్ ఆలోచిస్తాం, ఈ ట్యాక్సుల గురించి, డ్యూటీల గురించి, ఇన్కమ్ ట్యాక్స్ గురించి అన్నీ ఆలోచిస్తాం, కస్టమ్స్ డ్యూటీ అన్నీ. కానీ అలాంటి ఆ రోజుల్లో ఎక్కడ దొరికేటువంటి ఇలాంటి అత్తరు అక్కడికి ఆమె దగ్గర ఉందంటే అది ఎంత కాస్ట్లీ అంటే ఒకసారి ఆలోచించండి. అసలు దీన్ని దేనికి వాడతారని అంటే యాక్చువల్గా మనుషులకు వాడరంట దీన్ని. యాక్చువల్గా ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా తన ఇంట్లో అంట ఆ బాటిల్ పెట్టుకుంటారంట. అది వాసన ఎంత బాగా వస్తుందని అంట ఆ బాటిల్కి వాళ్ళు యాక్చువల్ ఏం చేస్తారు, బాటిల్ చిన్న చిన్న కన్నాలు పెడతారంట, పైన మూత బహుశా అది ఉంటుందేమో, ఒకటి ఏదో ఉంటుందేమో, దానికి పెడతారంట, ఒక రబ్బర్ లాంటిది మూత ఉంటుందేమో, దానికి చిన్న చిన్న కన్నాలు పొడిచి ఉంచుతారంట, అంతేనంట. అంటే అది ఎంత పవర్ఫుల్ అంట పెర్ఫ్యూము. ఆ మూత చిన్న చిన్న కన్నాలు పెట్టి ఎక్కడో మూల పెట్టేస్తారంట. అది సుమారుగా అంట ఇలాంటి బాటిల్ అంటే సంవత్సరం అంతా కూడా ఇల్లంతా కూడా మంచి సువాసన ఇస్తుందంట, సంవత్సరం వరకు ఇస్తుందంట. అంటే ఇదంత కాస్ట్లీ, ఇదంతా మంచిగా వాసన వచ్చింది, అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక పెర్ఫ్యూమ్ ఇది, అత్తరు. ఇది ఇల్లంతరికి వాసన రావడానికి ఇలాంటివి వాడతారంట వాళ్ళు. అలాంటిది ఆమె దగ్గర ఉంటే ఆమె తీసుకొచ్చిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని చేసింది తెలుసా, బైబిల్ ఇక్కడ మనకు బహుశా లేదనుకుంటా కానీ వేరే చోటు చూస్తే ఆమె దాన్ని పగలగొట్టిందంట బాటిల్ని.
నార్మల్గా అంటే నార్మల్ ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టినటువంటి వాళ్ళు దానికి చిన్న కణాల నుంచి వాసన ఆటోమేటిక్ బయటకు వస్తుంటుంది. మనకి ఎయిర్ ఫ్రెషనర్ ఎలాగైతే మన ఇంట్లో మనం పెట్టుకుంటుంటామో అది నార్మల్గా ఇల్లంతా కూడా వాసన స్ప్రెడ్ అవుతుంటుంది, స్లోగా స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ మనం కొన్నది నెల కూడా రాదు మనకి ఇంట్లో వాడేది రూమ్ ఫ్రెషనర్, మనకి నెల కూడా రాదు యాక్చువల్గా. కానీ ఇలా ఎత్తారంటే యాక్చువల్ సంవత్సరం వస్తుందంట వాళ్ళకి. ఒక ఇంట్లో సంవత్సరం వాడచ్చంట, ఆ సంవత్సరం అంతా కూడా మంచి స్మెల్ వస్తుందంట. అలాంటి ఒక్కసారి తీసుకొచ్చి ఇల్లంతటికి అంత పెద్ద కన్స్ట్రక్షన్కి ఇల్లంతటికి మంచి వాసన ఇచ్చేటువంటి అత్తర్ని తీసుకొచ్చి ఆమె బాటిల్ ఎరగొట్టేసి, ఎందుకంటే యాక్చువల్ అంటే నార్మల్గా అంటే మొత్తం ఆయిల్ లాగా దాన్ని బయటికి వేరే బాటిల్ పెట్టడం కుదరదంట, ఎందుకంటే చిన్న చిన్న కన్నాలు దానికి ఉంటాయి. అంటే జస్ట్ అది గాలిలో కలిసి స్మెల్ వస్తుంది అంతే, అదే చాలా బాగుంటుందంట. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమేం చేస్తుందంటే ఎంతగా యేసుక్రీస్తు మీద ఆమెకి ప్రేమ పెరిగిందంటే, ఎంతగా ఆయనకోసం ఏదో చేయాలని ఆమెకి అనిపించిందంటే బాటిల్ని ఎరగొట్టేసింది. ఎరగొట్టేసి అక్కడితో బాటిల్ ఎరగొట్టేసి యేసుక్రీస్తు పాదాల మీద దాన్ని పూసేసిందంట. యాక్చువల్గా ఇక్కడ లేదనుకుంటే వేరే స్వార్థాలు చూస్తే ఈమె ఎప్పుడైతే ఈ కార్యం చేసిందో ఆ ఇల్లంతా వాసన వచ్చేసిందంట. ఒకసారి ఆలోచించండి, మామూలుగానే అసలు బాటిల్ ఇంట్లో ఉంటేనే వాసన వచ్చేస్తుంది అంటున్నాం. అలాంటిది యేసుక్రీస్తు ఒక ఫరిసీనకి ఇంట్లో ఉన్నప్పుడు ఈమె వెళ్ళి అక్కడ బాటిల్ ఎరగొట్టేసి పగలగొట్టేసి యేసుక్రీస్తు పాదాలు మొత్తం పోసేసిందంటే, సంవత్సరం మొత్తం ఇంటికి వచ్చేటువంటి దాన్ని ఒక్కసారి పాదాల మీద కుమ్మరం చేస్తే ఆ స్మెల్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. బైబిల్లో వేరే స్వార్థాలను కూడా చూస్తే ఆ స్మెల్ అంతా ఇల్లంతా నిండిపోయిందని బైబిల్ మనం చూస్తాం. ఆమె అంతలాగా చేసి ఆమె కన్నీళ్లు కారుస్తూ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉందంట. ఇక్కడ స్వార్థ లేదు, కానీ వేరే చోట చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడేమో ఈ ఫరిసీడు అలా అనుకున్నాను బైబిల్లో చూస్తాం. ఫరిసీడు ఏమనుకుంటే ఇక్కడ మనకి బైబిల్లో లోక్ ఏమన్నాడంటే, ఈమె పాపాత్మురాలు కదా, ఈయన ప్రవక్త అయ్యి ఉంటే కనుక ఆమె ఏంటో తెలిసినప్పుడు తను ఎందుకు ముట్టుకుని ఇచ్చాడు అని ఈ ఫరిసీడు అనుకుంటున్నాడు. కానీ వేరే సువార్తలో చూస్తే అక్కడ ఇస్కరియోతు యూదా, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు సంచి ఉండదు కాబట్టి ఆయన ఆ టైంలో ఆయన ఏమన్నాడంటే, ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ కదా ఇది, ఆయిల్ కదా, దీన్ని ఇలా ఊరినే యేసుక్రీస్తు పాదాల దగ్గర పోసేసి వేస్ట్ చేయడం కంటే అది అమ్మితే బోల్ డబ్బులు వచ్చేవి, ఆ డబ్బులతో పేదోళ్ళకి ఎంతో కొంత సహాయం మనం చేసేవాళ్ళం కదా. కొన్నిసార్లు మాటలు విన్నాను బాగుంటాయి, ఇలాంటి మాటలు కమ్యూనిస్ట్ పాలసీలా ఉంటాయి కొన్ని మాటలు. కానీ ఒకసారి ఆలోచించండి, మనుషుల కంటే దేవుడే ప్రాముఖ్యమైన వాడు. పేదలు చేయాల్సింది పేదలు చేయాలని కాదంటలేదు, కానీ దేవుడు చేయాల్సింది తీసుకొచ్చేసి పేదలు బట్టి దేవుడు యాక్సెప్ట్ చేస్తారని కూడా కరెక్ట్ కాదు. నేను నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే దేవుని చేయాల్సింది దేవుని చేసేసి, నేను నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే అప్పుడు నీ దాంట్లో తీసుకొచ్చి పేదలకి నువ్వు పెట్టు. ఇక్కడ ఆమె అలా చేస్తే ఇస్కరియోతు యూదా వచ్చి అంటున్నాడు, అనవసరంగా ఇంత ఆయిల్ వేస్ట్ చేసేస్తుంది. యేసుక్రీస్తు మంచోడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే, ఆయన మంచి బోధకుడే, కరెక్టే, కానీ మరి ఆయన కోసం మరి ఎంత ఎక్కువ వాల్యూ మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఉండడానికి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తుని గౌరవించవచ్చు, కానీ ఎంత అవసరం లేదు. అది ఎలా ఉంది? నిజంగా యేసుక్రీస్తుని గౌరవించినట్టు అది యేసుక్రీస్తుని యాక్చువల్గా అవమానపరిచినట్టు. అంటే శిష్యులకు కూడా యేసుక్రీస్తు యొక్క వాల్యూ తెలియదు, కానీ ఆమెకు యేసుక్రీస్తు యొక్క వాల్యూ ఆమెకు బాగా తెలిసింది. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ వాళ్ళకి మన వాల్యూ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మన వాల్యూ తెలుస్తుంది. శిష్యులు ఎంతసేపు యేసుక్రీస్తు దగ్గర ఉంటున్నారు, 3 సంవత్సరాలు ఆయన వెనకాల తిరుగుతున్నారు, ఆయనతో పాటు కలిసి ఉన్నారు, ఆయనతో పాటు భోజనం చేస్తున్నారు, ఆయనతో పాటు ప్రతిదీ తిరుగుతుంది, అన్నీ ఆయనతో పాటు చేస్తున్నారు. కానీ ఒక పాయింట్ వచ్చేసరికి అన్ని వదిలేసి శిష్యులందరూ వచ్చారు, దాని వాల్యూ దానికి కొంత కాదంటలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే అప్పుడు గుర్తించారు, కానీ ఈ పాయింట్కి వచ్చారు మాత్రము ఈ మిందకి ఇలా చేస్తుంది, ఈయన ఎంత విలువైన వాడు ఆమె గ్రహించిందో వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకుండా అనుకుంటున్నారు, చేయొచ్చు కానీ యేసుక్రీస్తు కోసం చేయొచ్చు, మరింత చేయాల్సిన అవసరం ఏముంది, ఏదో 4 చుక్కలు ఆయన పాదాలు వేస్తే సరిపోయింది కదా, మరి బాటిల్ మొత్తం వేస్ట్ చేస్తుంది అనవసరంగా. ఇది అమ్మితే బోల్డ్ డబ్బులు వచ్చి ఆ డబ్బులతో బోల్డ్ మందికి ఏదన్నా వస్త్రదానం, అన్నదానం, ఇంకేదో దానం చేసేవాళ్ళం, అనవసరంగా ఏమో పాడు చేస్తుంది యేసుక్రీస్తు పాదాల మీద పూసి. యాక్చువల్గా ఆమె చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆమెనే డిఫెండ్ చేయడం బైబిల్ మనం చూస్తాం. యేసుక్రీస్తుకి పేదల మీద అక్కర్లేదా? అసలు పేదల మీద కాదు, నువ్వు భోజనం చేయకుండా వస్తేనే యేసుక్రీస్తు నువ్వు భోజనం చేస్తే బాగుంటుందని దేవుడు ఆశపడతాడు. ఇప్పుడు పేదల గురించే కాదు, 5,000 మంది వచ్చినప్పుడు వాళ్ళు పాపం నీరసంగా ఇంటికి వెళ్ళి లోపు ఎక్కడ పడిపోతారేమో దారిలో అనుకొని వీళ్ళకి మనమే భోజనం పెట్టి పంపిద్దాం యేసుక్రీస్తు వాళ్ళు భోజనం పెట్టి పంపించారు. వాళ్ళందరూ అడుక్కునేది కాదు, మామూలు వాళ్ళే, మనలాగా చర్చలకు వచ్చి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికిప్పుడు వండేసి పెట్టేద్దాం అనుకుని పెట్టేశారు. 5,000 మంది పేదలను దిక్కులేని పోషించలేదు. అక్కడ మనలాంటోలే వాక్యం ఉండడానికి వస్తే చాలా లేట్ అయిపోయింది మనం పడిపోతామేమో యేసుక్రీస్తు మనల్ని పోషించారు, మనలాంటోళ్ళని పోషించారు. అంత అక్కర వెళ్ళినటువంటి దేవునికి పేదల మీద అక్కర ఉండదా? ఉంటుంది. కానీ దాని టైం దానికి ఉంది, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఉంది. సో అందుకని ఈమె దేవునికి ఇద్దామనుకున్న దాన్ని ఈమె చేస్తుంటే వీళ్ళు వచ్చి అంటున్నారు, అది పేదలకు ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకు అనవసరం యేసుక్రీస్తు ఎంత చేయాల్సిన అవసరం ఏముంది, అంతలాగే ఎందుకు, ఇంత గట్టిగా పాటలు పాడాలా? ఏం ఇంత గట్టిగా పాటలు పాడాలా? నేను గట్టిగా పాడాలని చెప్పట్లేదు, కానీ కొంతమంది పాడుతుంటే కొంతమంది రియాక్షన్స్ అని చెప్తున్నాను నేను.
అందరూ గట్టిగా పాడిన ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను కూడా నేను అది. కానీ కొంతమంది గట్టిగా పాడుతున్నప్పుడు, లేదా వాళ్ళు గంభీర స్వరంతో వాళ్ళు పాడుతున్నప్పుడు, లేదా బలమంతా యూస్ పాడుతున్నప్పుడు కొంతమందికి అదేంటంటే అది చాలా అల్పంగా ఉంటుంది. కొంతమంది ఎందుకంటే ఎంత గట్టిగా గోచించుకుని పాడాలా, అవసరం ఎంత అనిపిస్తుంది. మనం మనుషుల కొరకు చేయట్లేదు, మనుషుల కోసం అరవట్లేదు, మన మనుషుల కోసం చేయట్లేదు. ఎందరు చెప్పని చూస్తారా, సినిమా స్టార్ వెళ్తుంటే చెప్పలు కొడతారు, గట్టి కేకలు వేస్తారా? ఏ మనుషుల కోసం అంత చేస్తున్నప్పుడు దేవుని కోసం యాక్చువల్ ఇంకంత చేయాలి. నన్ను అడిగితే మనుషుల కోసం అంత చేస్తున్నప్పుడు దేవుని కోసం మనం ఎంత చేసినా చాలా తక్కువే. నీ లైఫ్లో ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా లేనటువంటి వాడికి మనం చెప్పలు కొడతాం. అది సినిమా యాక్టర్ కావచ్చు, స్పోర్ట్స్ స్టార్ కావచ్చు. వాడు ఆట కూడా ఆడుకున్నాడు, వాడు యాక్టింగ్ కూడా చేసుకుంటున్నాడు. మనం ఇంప్రెస్ అయిపోయి వీళ్ళు వేసేస్తాం, చెప్పలు కొట్టేస్తాం, ఇంకేదో చేసేస్తాం. ఈవెన్ స్పోర్ట్స్ స్టార్స్ అయినా సరే వాళ్ళు నీ జీవితంలోకి వాళ్ళు ఏది కొంచెం కూడా నీకు ప్లస్గా ఏమి చేయలేరు. వాళ్ళు ఏ రకం నీకు మేలుకరంగా వాళ్ళు ఉండరు. వాళ్ళు నీకు ఏది ఇన్పుట్ ఇవ్వలేరు. వాళ్ళు నీకు ఏది చేయరు. నీ జీవితానికి వాళ్ళకి సంబంధమే లేదు. నీకు ఏ ఒక్క మేలు చేసే ఛాన్స్ కూడా లేదు. నీ మేలుకరంగా వాళ్ళు ఏది, ఉపయోగకరంగా వాళ్ళు ఏది చేయరు. నీకు జీవితంలో ఏది చేయనోడికే ఒక మనిషి లోకం, ఒక మనిషి అంతా చేస్తున్నప్పుడు, అంతలాగా కేకలు వేస్తా, అంతలాగా చెప్పులు కొడుతున్నప్పుడు, నీ జీవితాన్ని మార్చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంకెంతగా మనం దేవుణ్ణి గంభీరంగా ఆరాధించాలి. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మెల్లగా ఆరాధించినటువంటిది, డీసెంట్గా ఆరాధించినటువంటిది సూటబుల్ కాదు. క్రిస్టియన్స్కి సూటబుల్ కాదు. అది సూటబుల్ కాదు మనకు. అది ఏమైనా అంత ఎక్స్ట్రా చేసిందంటే శిష్యులు అన్నీ వదిలేసి వచ్చినటువంటి శిష్యులకి ఇప్పుడు చేస్తుంది ఓవర్ అనిపించింది. వాళ్ళకి ఎందుకు ఇంత అవసరమా సొనకు కూడా మొదలెట్టారు. ఇంత చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? దేవుడే కరెక్ట్, కానీ అంత అవసరం ఏం లేదు. అనవసరంగా వేస్ట్ చేసింది ఏమే, అనవసరం. అంతెందుకు? ఆమె కోసం చేసుకోవట్లేదు ఆ పని. 10 మంది ఆమె గురించి మాట్లాడుకోవాలని ఆమె చేసుకోవట్లేదు. ఆరాధన 10 మంది నిన్ను చూడాలి కాబట్టి 10 మంది నేను అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు ఆరాధించట్లేదు. కొంతమంది గంభీరంగా ఆరాధిస్తా అంటే 10 మంది వాళ్ళని చూడాలని వాళ్ళు చేసేటువంటి కార్యం కాదు. ఆరాధన వాళ్ళకి సంబంధించింది కాదు, ఆరాధన పాటకు సంబంధించింది కాదు, ఆరాధన దేవునికి సంబంధించింది. ఇక్కడ ఆమె చేస్తున్నప్పుడు ఆమె గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆమె కార్యం చేయట్లేదు. వీళ్ళు గ్రహించిన విషయం ఏంటంటే, ఆమె ఇలా ఎందుకు చేసిందంటే ఆమె జీవితంలో దేవుడు ఏదో మేలు చేశాడు కాబట్టి ఈరోజు ఆమె ఎలాగున్నా చేస్తుంది. కాకపోతే దేవుడు ఆమెకు ఏ మేలు చేస్తాడో వీళ్ళకి తెలియదు కాబట్టి, ఆమె ఎక్స్పీరియన్స్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ సమానం కాదు కాబట్టి, వేరు కాబట్టి ఆమె ఎందుకు అలా చేస్తుందో వీళ్ళకి అర్థం కాలేదు. అలా అర్థం కాని ప్రతి వాళ్ళు అంత అవసరమా అని అంటారు. అలా చేసే వాళ్ళు చూసినప్పుడు అంత అవసరమా అని చాలామంది అంటారు. ఎందుకంటే పాటలు అంతసేపు పాడడం అవసరమా? అన్నిసార్లు అవసరం పాడడం? ఒకసారి పాడేసి అయిపోద్ది కదా. దేవుడు గొప్పడు, ఆరాధించాలి, స్తుతించాలి, కరెక్ట్. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఓకే, అయిపోయింది కదా. ఎందుకు దాన్ని 10 సార్లు పడాలా? ఎప్పుడైతే కొన్నిసార్లు మనం అలా అనుకుంటున్నామో, ఎర్ర సముద్రం పాయలు చేసాడు అటువంటిది దాన్ని 10 సార్లు మనం ఒకసారి పడి సరిపోద్ది అనిపిస్తుంది. అర్థం ఏంటంటే నీకు కార్యం నీకు ఇంకా అర్థం కాలేదు, ఆ దేవుడు నీకు ఇంకా అర్థం కాలేదు. అర్థమైతే మనం అలా ఎన్నిసార్లు పాడడం అవసరమా అన్న ఆలోచన మన మనసులోనికి రాదు. ఏమొస్తుందంటే దేవుడు ఎలా కార్యాలు చేశాడు మన జీవితంలో, దానికి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. చేసిన తర్వాత ఇంకా సరిపోదేమో అనిపిస్తుంది. అది ఎవరంటే దేవుడు ఏం చేస్తాడో, వారు తమ జీవితంలో దేవుడు ఏం చేస్తాడో అది గ్రహించినటువంటి వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. దేవుడు ఏం చేస్తాడో అర్థం చేసుకోలేని వాళ్ళు, దేవుడు ఏం చేస్తాడో మర్చిపోయిన వాళ్ళు ఇలాగ కార్యాన్ని చేయలేరు. అందుకే చూడండి, ఆరాధించేటప్పుడు మనం కనుక సైలెంట్గా ఉన్నామంటే పెద్దగా మన ఎఫెక్ట్, పెద్దగా మనం ఏ రకంగా మన బిహేవియర్ మార్చడం అర్థం ఏంటంటే, బేసిక్గా దేవుడు ఏం చేస్తాడో నీకు అర్థం కాలేదని అర్థం, లేదా దేవుడు ఏం చేస్తాడో నువ్వు మర్చిపోయావని అర్థం. దేవుడు ఏం చేస్తాడో నీకు అర్థమైతే నువ్వు సైలెంట్గా ఉండనే లేవు, యాక్చువల్గా ఉండలేవు అర్థం చేసుకుంటే. ఆమె పాపాత్మురాలు, ఆమెకు తెలుసు దేవుడు ఎంత మేలు చేశాడు, ఆమెకు తెలుసు. శిష్యులకు అర్థం కాలేదు ఆ విషయం. యేసుగారి దగ్గర ఉండేటువంటి వాళ్ళకి, అన్నీ విడిచి వచ్చినటువంటి వాళ్ళకి అర్థం కానటువంటి ఒక విషయము ఒక అన్యురాలకి, పాపాత్మురాలకు అర్థమయ్యింది. ఎందుకు అంతలాగా ఆమె చేసిందంటే, దేవుని ముందు ఇది ఆఫ్టర్ ఆల్ అనిపించింది ఆమెకు. నేను ఏదంత గొప్ప విలువని ఇచ్చేస్తున్నాను, నాకు ప్రేరణ ఇచ్చేస్తున్నాను ఆమె అనుకోలేదు. ఆమె ఈయనకి ఎంత చేసినా తక్కువే అనిపించింది. అందుకే నా బాటిల్ని ఎరగొట్టేసి ఆయన పాదాల మీద పోసింది. యాక్చువల్గా కనీసం పోనీ ఆయన బట్టల మీద వేయలేదు, పోనీ తల మీద వేయలేదు, పాదాల మీద. అంటే అదంత కాస్ట్లీ అయినా సరే, అంత వాల్యుబుల్ అయినా సరే, అది ఇంకో నీ పాదాల వరకే అది. ఎందుకంటే దానికంటే నువ్వు చాలా విలువైన వాడవే. ఇంకొంచెం కింద శోధించడం టైం అయిపోతుంది. అందుకు యేసు సీమోను, చూడండి 40 వచనం, అందుకు సీమోను నీతో ఒక మాట చెప్పమని ఉన్నానని అతనితో అనగా, అతడు బోతాడా చెప్పమనను. 41 వచనం, అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2
రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను వచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పమని అడిగాను. 43 వచ్చిన అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను. ఈమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపండి నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, యాక్చువల్ ఏం చెప్తానంటే యేసుక్రీస్తు ఎందుకు ఈమె ఇలా చేసిందో తెలుసా పేతురు అంటున్నారు. ఇది వీళ్ళకి అర్థం కాలేదు. ఇంత అవసరమా అనుకుంటా అన్నారు. యేసుక్రీస్తు అన్నారు, ఆమె చేసింది నీకు విషయం చెప్పనా పేతురు అంటున్నారు. పేతురు ప్రభు చెప్పండి వింటాను అన్నారు. ఒకడేమో 500 అప్పు ఉన్నాడు అనుకుందాం, జస్ట్ క్యాష్ చెప్పేస్తున్నాం. ఒకడేమో 50 రూపాయలు అప్పు ఉన్నాడు అనుకుందాం. ఇద్దరు చెల్లించాడు, ఇద్దరిని క్షమించాడు ఆ యజమాని. అప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువగా యజమాని ప్రేమిస్తారు, ఎవరు కొత్తగా చూపిస్తారు అంటే, ఎవరైతే ఎక్కువ రుణపడి ఉన్నాడో, ఎవరైతే ఎక్కువ రుణాన్ని క్షమాపణగా పొందాడో వాడే కదా అన్నాడు. ఎగ్జాక్ట్గా ఈమె అదే చేసింది. ఆమె ఎందుకు ఇలా చేసిందంటే ఆమె గ్రహించింది. ఏం గ్రహించిందంటే, నేను ఎంత ఎక్కువగా ఆమెకు మేలు చేస్తున్నా ఆమె గ్రహించింది. కాబట్టి ఇలాగ ఆమె చేసింది. మీరు ఎందుకు అంత అవసరం లేదని మీరు అనుకున్నారంటే, మీకంత నేను చేయలేదని మీరు అనుకున్నారు. కాబట్టి మీ స్తుతి ఆరాధన లిమిట్గానే ఉంది. కొంతవరకే మీరు చేశారు. ఇంత చాలు అని మీరు అనుకున్నంత చేశారు. అక్కడితే మీరు ఆప్ చేశారు. కానీ దాన్ని దాటి వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఎందుకు వెళ్తారంటే, దేవుడు ఎంత ఎక్కువ వాళ్ళ జీవితాన్ని మేలు చేసిన వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు లాక్కుండా చేస్తూనే ఉన్నారు. చర్చకు వస్తున్నాం, వారం అంతా దేవుడు ఏం చేస్తాడు ఒకసారి నిజంగా ఇంటికి వెళ్ళాక ఆలోచించండి. ఎన్ని చేస్తుంటాడు. మన ఎంతసేపు దేవుడు ఏదైనా స్వస్థత ఇస్తే అప్పుడు సాక్షి చెప్తున్నాం, దేవుడు నన్ను బాగు చేశాడండి అని. ఏదన్నా ప్రమాదం జరిగి జస్ట్ తప్పించుకుంటే ప్రమాదం జరగాల్సింది నేను తప్పింపడ్డని చెప్తున్నాం. కానీ ఎన్నిసార్లు నీకు తెలియకుండా దేవుడు నీకు క్షమాపణ ప్రయాణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కొన్నిసార్లు మన భోజనమే మన ఫుడ్ పాయిజనింగ్ అయిపోద్ది. అలాంటిది ఎన్నిసార్లు హ్యాపీగా తృప్తిగా సంతోషంగా నువ్వు భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్నావు. ఆలోచించుకుంటూ వెళ్తే ఈ దేవుడు ఎన్ని మేలు చేస్తాడో మనం కనీసం మన ఊహ కూడా అందవు. లెక్కలేనన్ని మేలు అందేడు మన జీవితంలో చేస్తున్నాడు. అన్ని చేసా కూడా చర్చకొచ్చి ఒక ఆయనకి సైలెంట్గా అలా కూర్చుంటాం. దేవుడు ఏమీ చేయలేదు అన్నట్టు, ఏముందిలే దేవుడు దగ్గర అన్నట్టు. దేవుడు ఏం చేస్తాడు అర్థమైతే సైలెంట్గా ఉంటేనే లేవు. అలా చేయకుండా దేవుడు ఏం చేస్తాడు అర్థం చేసుకుంటే సైలెంట్గా ఉండలేము యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో అర్థమైతే గుండె బరువెక్కిపోద్ది. ఆయన చేసిన మంచి కార్యాలను బట్టి పేతురు విషయం ఎలాగ జరిగిందో అలా జరిగిపోద్ది. అలా జరిగినప్పుడు ఆ భారం పోవాలంటే దేవుని స్తుతించే తీరాలి. అది చేయకపోతే ఇంకా గుండె బరువుగా ఉంటుంది. కాబట్టి అది దించేయాలంటే గంభీరంగా పాటలు పాడాల్సిందే, బలమంతా యూజ్ చేసి దేవుని ఆరాధించాల్సిందే, బలంగా దేవుని కోసం కార్యాలు చేయాల్సిందే. అది చేయకపోతే ఇంకా బరువుగానే మళ్ళీ ఇంటికి వెళ్తాం. అందుకని స్తుతి ఆరాధన. ఈ రోజుల్లో కొన్నిసార్లు మనం చేయలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవుని స్తుతించలేకపోతున్నామంటే ప్రతిసారి ఎవరో ఒకరు వెనకాలండి చప్పట్లు కొట్టండి, పాటలు పాడండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా అని చెప్పాల్సి వస్తుందంటే అర్థం ఏంటంటే నీ ఆలోచన విధానం సరిగ్గా లేదని అర్థం. నేను చర్చకు వచ్చినప్పుడు ఎంతసేపు నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద ఉంది, కానీ దేవుడి మీద కానీ దేవుడు ఏం చేశాడో దాని మీద కొంచెం కూడా నీకు క్లూవే లేదని అర్థం. అంటే కొంచెం కూడా నీకు అర్థం కాలేదని అర్థం. మనం దేవుడు చేసిన కార్యాల గురించి చర్చగా రాకుండా ఇంట్లో కూర్చొని మనం నిజంగా ఆలోచించగలుగుతాం. ఒకసారి ఆలోచించండి. అంటే 2.5 hours 3 hours అంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మనం చేసే పని గురించి నేను చెప్తున్నాను. ఇంట్లో కూర్చొని మనం ఏమైనా ఆలోచిస్తామా? దేవుడు ఏమేమి చేస్తాడో ఆలోచిస్తామా? ఆయన ఎర్ర సముద్రంలా పాయలు చేశాడని ఆలోచిస్తామా? ఆయన అంత గొప్ప ప్రేమ స్వరూపం, ఆయన ప్రేమ ఎలాంటిది, ఇవన్నీ మనం ఆలోచిస్తాం ఇంట్లో కూర్చున్నప్పుడు. మనకి ఈ రోజుల్లో అంత టైమే లేదు మనకి. అలాంటప్పుడు చర్చకు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు చర్చలో అయినా కనీసం ఆ పాటలు పాడుతున్నప్పుడు అప్పుడైనా కనీసం ఆలోచించాలి కదా. అప్పుడైనా కనీసం ఆలోచిస్తే అప్పటికైనా గుండె బరువు ఎక్కాలి కదా. ఎందుకంటే దేవుడు అన్ని మేలు చేశాడు, అన్ని మేలు మనం పొందుకున్నాం, అన్ని మంచి కార్యాలు మన జీవితంలో చేశాడు. ఆ మేలన్నీ పొందుకున్న తర్వాత ఏమర్థం అవుతుంది అంటే నిజంగా అంత సీన్ నాకుందా పొందుకోవడానికి, నిజంగా మన లైఫ్కి అవన్నీ సూట్ అయ్యేటువంటి మేలేనా, అవన్నీ తగినటువంటి కార్యాలేనా మనకి ఆలోచిస్తే నా అర్హతకు మించినటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు.
అంటే నాకు నా అర్హత కంటే ఎక్కువ కార్యాలు దేవుడు చేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా పేతురు చూశారు. వెంటనే యేసుక్రీస్తు కాళ్ళ మీద పడిపోయి నేను పాపాత్మ, నాకు దూరంగా వెళ్ళిపోన్నాడు. యేసుక్రీస్తు దగ్గర పాదం మీద పడ్డాడు, నువ్వు దూరం వెళ్ళిపోంటున్నాడు. చూసారా? ఎందుకని? అన్ని మేలు చేసేసరికి, యేసుక్రీస్తు అన్ని చేపలు ఇచ్చేసరికి, నువ్వు చేపలు ఇస్తావని నన్ను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత ఎక్కువ ఇస్తావు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభువా. ఇంత చేస్తావు నువ్వు. నాకు రాత్రంతా చేపలు పట్టకపోయినా నాకు అది చేపలు పడకపోయినా నాకు అది భారం అనిపించలేదు. ఇప్పుడు తీరా చేపలు దొరికిన నాకు భారం అనిపించింది. ఎందుకంటే నువ్వు అంత గొప్పగా నువ్వు మేలు నా జీవితంలో చేస్తావు. నా జీవితంలో ఇన్ని చేయడానికి నాకు అర్హతే లేదు, అందుకే నేను పాపాత్మని అన్నాడు. అలాగా మనం దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటే జీవితము బరువు అనిపించాలి. అలా అనిపించినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా సైలెంట్గా ఉండరు. కానీ అసలు ఆలోచనలు ఏంటంటే వారికి ఎంత బలవంతంగా ఎంతమంది ఎదురుగా కూర్చొని కాసుకొని గట్టి చెప్పలు కొట్టిన గట్టి పాటలు చెప్పినా సరే యూజే లేదు. ఎందుకంటే ఆరాధన ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం, లోపల నుండి ఇక్కడి నుండి ఇలా బయటికి వస్తుంది, బయట లోపలికి వెళ్దాం, ఇక్కడి నుండి వస్తుంది. అప్పుడు అర్థం ఇక్కడ కొన్ని ఆలోచించుకోవాలి, ఆత్మతో సత్యముతో. అందుకే ఆలోచించుకోండి. పాటలు అంటే మన చర్చలు పాడుతున్న పాటల గురించి చెప్తాను. ఇది చాలా విలువైనటువంటి ఒక సమయం. అది స్తుతి అంటే విలువైన సమయం. మన గంట ఎందుకు పాటలు కేటేస్తున్నాం? ప్రసంగ గంట పాటల గంట ఎందుకు కేటేస్తున్నాం? అందరూ వస్తారు కాబట్టి అనేది ఖచ్చితంగా కాదు, అది మీకు కూడా తెలుసు. ఇక్కడ దాని గురించి కాదు. గంట కూడా కొన్నిసార్లు సరిపోదు అనిపిస్తుంది. కాకపోతే మన టైం లిమిటేషన్ బట్టి కొన్ని తప్పదు కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇది వాక్యమే ఇంపార్టెంట్ చెప్పట్లేదు, స్తుతార్థం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం మిస్ అవుతున్నాం అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యాన్ని మిస్ అవుతున్నాం అని అర్థం. కొంతమంది నిజంగా బాగానే ఆరేస్తారు, కొంతమంది చెప్తాను. కొన్ని మన పాటలు పాడుతున్నప్పుడు కొన్ని పాటలు వేస్తారు, ఆటోమేటిక్ కొంతమంది చేతులు ఎత్తేస్తారు. కొంతమంది చేతులు ఎత్తమని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ చాలామంది చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారు. అది అలా చేయడం చాలా మంచి లక్షణం. ఎవరో చెప్తే చేయడం కాదు. చేతులు ఇలా ఎత్తండి, చేతులు ఇలా ఊపండి అంటే అలా ఊపితే అది కాదు. మనకు అనిపించాలి ఏం చేయాలంటే ప్రేరేపణ మనకు రావాలి. ఎవరు నడిపించేవాడు చెప్తే చేయడం కాదు. ఎందుకంటే దేవుని అంత దగ్గరికి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి. దేవుడు నాకు అవసరమైన దానికంటే ఎక్కువ చేశాడు అనిపిస్తే తప్ప నువ్వు దేవుని ఎలాగునా అందరూ కూడా అసూయపడేలాగా, అందరూ కూడా చిరాకు పడేలాగా నువ్వు దేవుని ఆరాధించలేవు. ఒక నిజం కనుక నీకు అంత హృదయం కనుక నిండుగా ఉండి భారంగా ఉండి నువ్వు చేస్తే పక్కల వసన పట్టించుకోవద్దు. వాళ్ళేమనుకుంటారు, ఇంత గట్టిగా పాడుతుందంటే ఏమా, ఇంత గట్టిగా పాడుతానండి, వాళ్ళ గురించి ఆలోచన మానేసి దేవుడి గురించి ఆలోచించండి. దేవుని నిజంగా ఆత్మసత్యం దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే అది మన జీవితంలో మేళ్లను జరిగిస్తుంది. కాబట్టి పాటలు అంటే చాలా ఇంపార్టెంట్. స్తుతారాధన చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకొని దేవుడు ఏంటి అర్థం చేసుకొని, దేవుడు మన జీవితంలో ఏం చేస్తారో అర్థం చేసుకోండి. చర్చకు వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి, మనలో దేవుడు చేసిన మేళ్లతో మన జీవితము, మన గుండె లేదా మన హృదయం భారం ఎక్కిపోయినప్పుడు ఆరాధన ద్వారా భారాన్ని దించేసుకుంటే చాలా జీవితం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. తెలుసుకోండి దేవుడు ఎన్ని కార్యాలు చేసి అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం ఆటోమేటిక్గా ఆరాధన బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నీ ఏం చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను వద్దన్నా మీరు ఆటోమేటిక్గా చేస్తారు. ఈమెను చాలామంది వ్యతిరేకించారు, కానీ ఆమె చేసింది. ఎందుకంటే ఆమె ఎక్కువ మేలు పొందుకున్నాను అనేటువంటి గ్రహింపులోనికి ఆమె వచ్చింది. అంతకంటే ఎక్కువ నేనే పొందుకున్నాను కాబట్టి ఇది తక్కువ చేసింది. పేతురు తీసుకుని అది చెప్పారు. అందుకే సైలెంట్గా ఉన్నామంటే దాని ఆత్మీయ అర్థం ఏంటో ఆలోచించండి. స్తుతించమంటే దానికి ఆత్మీయ అర్థం ఏంటో కూడా ఆలోచించండి. దేవుని ఆరాధించాలని దేవుడు కోరితే ఎదురు చూస్తున్నాడు. పరలోక దూతల బలం ఉన్నారు. మీకు తెలుసా? ఇప్పుడు సాతాను ఉన్నాడు. సాతానికి ఎందుకు వస్తాడు చూసారా? వేకో చొక్క లూసిఫర్ అంటాం చూసారా? ఒకప్పుడు ఆయన కూడా వర్షిప్ లీడర్ అట యాక్చువల్గా. ఎందుకంటే బైబిల్ మనం చూసిన యేసయ్య గ్రంథం 28:13 ఏముంటుందంటే, వాడు యాక్చువల్ నిర్ణయించబడిన దినం వచ్చినప్పుడు అంట వాయిద్యాలు వాయించేటువంటి వారంట ఆ దూత కొరకు నియమింపడ్డారంట. ఎవరు? ఒకప్పుడు సాతానుగా పడిపోయిన తర్వాత సాతానుగా మారిన వ్యక్తి ఈ దూత పరలోకల దేవుని ఆరాధించేటప్పుడు ఎలా ఉన్నాడంటే వర్షిప్ని లీడ్ చేసేవాడంట. అంటే ఆరాధన నడిపించాడు అందరిని. టైం వచ్చినప్పుడు కొంతమంది వాయిద్యాలు వాయించేవారు ఆయన కొరకు నియమింపడ్డారంట. అంటే ఆయన చెప్తాడు ఏం చేయాలో, ఎలా ప్లే చేయాలో, ఏం చేయాలో వర్షిప్ ఆయన లీడ్ చేస్తాడు. వీళ్ళందరూ కూడా చేస్తారు. ఇప్పుడు అందుకనే చూడండి, అందుకనే ఆరాధన ఎంత గొప్పతో తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఆరాధన నువ్వు చేయకుండా సాతానుని నోరు మోస్తాడు. ఎందుకంటే ఇది ఎంత వాల్యుబుల్లో వాడికి తెలుసు. ఒకప్పుడు అదే పని చేశాడు కాబట్టి ఏం కోల్పోయాడో వాడికి తెలుసు. ఇప్పుడు అందుకనే నువ్వు అది మిస్ అవ్వాలన్నా ట్రై చేస్తాడు మ్యాక్సిమం సాతానుడు. వాడు కోల్పోయాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా ఎందుకంటే కోల్పోయిన వాడికి తెలుసు ఏం కోల్పోయాడు. ఏదో దేవుని కంటే గొప్పగా హెచ్చించుకోమంటున్నాడు, కానీ తీరా తర్వాత అర్థమైంది ఉన్నది కూడా కోల్పోయాను. ఆ ఉండేదే ఎంత విలువైందో ఆయన తర్వాత అర్థమైంది.
ఇప్పుడు అందుకని మన దగ్గరికి వచ్చిన కూడా ఆరాధించకుండా సాతానుడు గుడ్డితనం కలిగిస్తుంటాడు. ఒకసారి అజ్ఞానంగా మన అజ్ఞానాన్ని వాడుకుంటాడు సాతానుడు. అందుకు ఆలోచించండి, దేవుణ్ణి ఎంతగా స్తుతించి ఎంతగా ఆరాధించాలి, ఇంకా శ్రేష్ఠ దానంలో ఇంకా దేవుని ఎలా ఆరాధించాలో తెలుసుకోవాలి. మనం ఏ వాయించలేకపోతే చెప్పులు కొట్టచ్చు, కానీ ప్రతి వాళ్ళు కూడా సకల ప్రాణులు ఇదే దేవుణ్ణి, అది నీకు ప్రాణం ఉంటే చాలా స్తుతించడానికి, నీకు వాద్యాలే రావాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉంటే నువ్వు స్తుతించవచ్చు దేవుణ్ణి, అది భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి స్తుతార్థన ఒక విలువైనటువంటి ఒక సమయము, దాన్ని అనవసరంగా అలా టైంపాస్ చేసి వ్యర్థపరచకుండా ఆరాధన యొక్క వాల్యూ అంటే తెలుసుకొని దాన్ని గ్రహించి సత్యాన్ని గ్రహించి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించండి. ఆ స్తుతి ఆరాధన దేవునికి సన్నిధిని మనం అనుభవిస్తాం. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. ఆరాధింతు ఆరాధింతు పునరుదితు ఆరాధింతు అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతు నిన్నే ఆరాధింతు నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతు యేసురాజుకే